నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్. ఇప్పుడు తెలుగులో నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉన్నది బోగస్ నూగ్ బోగస్ నూగ్. బీయింగ్ బ్రూట్. బోగస్ నూగ్ ర్యాలీ లాగా అవుతుంది. బోగస్, ఇవాళ మనం చర్చించబోయే చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. దట్ టైమ్, దిస్ టైమ్, వాటో టైమ్. ఎస్. ఇది అమెజాన్ ప్రైమ్లో చూసాము, మీరు కూడా పోయి చూడండి. యా. ఈ చిత్రం ఎవ్వరికి దిల్కి ధడకన్ కాదు, అవును. జస్ట్ అట్లా ఉంది అమెజాన్ ప్రైమ్లో. ధడకనే లేదు అసలు. ధడకనే లేదు. Yeah. దర్ ఇస్ నో బీట్. యా. ఇట్స్ ప్రొనౌన్స్డ్ డెడ్. DOA అంటారు. DOA. డెడ్ ఆన్ అరైవల్. ఎస్. ఇలాంటి న్యూవాన్స్ని మేము మీ ముందరికి తెస్తాం కాబట్టి, మన ప్రొఫెషనల్ లిసనర్స్ Yes. ముందరికి తెస్తాం కాబట్టి మాకు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి, యా. చెప్పుకోలేనని అవార్డ్స్. యా. అవార్డ్స్ తోటి మనం వెళ్ళిపోదాం అవార్డ్ విన్నింగ్ సోషల్స్కి. అవార్డ్స్. చాలా అవార్డ్స్. అవేంటంటే ఇన్స్టాగ్రామ్లో, @_thaigap, ట్విట్టర్లో, @thaigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అవార్డ్స్. Awards. అలాగే మేము డిస్కౌర్డ్ లో కూడా ఉన్నాము. మా డిస్కౌర్డ్ లింక్ ని మీరు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది, అలాగే మా లింక్ ఇన్ బయోలో కూడా దొరుకుతుంది. ఎస్. ఇదే చాలు అంటే ఈ మధ్య కాలంలో మేము పేటిఎం లో కూడా ఉన్నాం. యప్. ఆ పేటిఎం లింక్ ను కూడా మేము ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో పెడతాం, యా. మరియు మా లింక్ ఇన్ బయోలో కూడా పెడతాం. ఎస్. ఇంత ఫాస్ట్ గా చెప్పినందుకు మాకు ఇంకో అవార్డ్. సో దీంతో పాటు మన అవార్డ్ విన్నింగ్ సోషల్ సమాప్తం. అవార్డ్. జస్ట్ అవార్డ్స్. ఇప్పుడు మనము అనగా బీయింగ్ బ్రూట్, బోగస్ నుక్, ఎంతో వేగంగా వెళ్ళిపోదాము మన సారాంశం సెగ్మెంట్కి. యా. ఈ సారాంశం ఏంటో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, వాడికో వీడికో ఎవరికో చెప్పు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అన్న సినిమా దాని పేరులాగానే ఉంది. ఎస్. చాలా యాప్ట్ గా పెట్టారు. అక్కడో ఇక్కడో ఎక్కడో. యా. ఎక్కడో ఇక్కడ అక్కడో పురుగులు బాగుతున్నాడు అనిపిస్తుంది. అంతే. యా. చాలా యాప్ట్ గా పెట్టారు. దానికే ఒక అవార్డు ఇవ్వాలి వీళ్ళకి. డెఫినెట్ గా. కమ్ ఆన్, యా. వీఆర్ గివర్స్. అవును. అండ్ ఈ సినిమాకి ప్రైమ్ లో సారాంశం ఏం రాశారంటే, ప్లీజ్ ప్రైమ్ కాబట్టి చదవాలి. ప్లీజ్. ఎస్. అండ్ జానర్ తో కూడా మెన్షన్ చేయి. అబ్సల్యూట్లీ. యా. ఎందుకంటే ద జానర్ ఇస్ ద చెరీ ఆన్ ద కేక్. ఎస్. అండ్ ఆ చెరీ అంటే చెప్తా, లాస్ట్కి పెట్టది. లాస్ట్ పెట్టమంటావా? ఎస్, ఆబ్వియస్లీ. ఎందుకంటే సారాంశం వాళ్ళు ఇచ్చిన డిస్క్రిప్షన్ చదివిన తర్వాత అందరు గెస్ చేస్తుంటారు ఇప్పుడు ఏముండొచ్చు అని. ఎగ్జాక్ట్లీ. నేను ఈ సారాంశం చదువుతుంటే మీరు అందరు గెస్ చేయండి. గెస్ చేయండి, మీ చిట్టి పైన రాసి పెట్టండి ఇప్పుడు. ఎస్. సో ప్రైమ్ వాడు ఏం కనకరించాడంటే, కనకరించాడు. కనకరించాడు కదా. ఘనకార్యం అంటే పెద్ద పని. సో ప్రైమ్ వాడు ఏం కనకరించాడంటే, రిషి ఫాల్స్ ఇన్ లవ్ విత్ అ గర్ల్ నేమ్డ్ తారా, ఏ బడ్డింగ్ రేసర్. ఎస్. అ గర్ల్ నేమ్ తారా కామా ఏ బడ్డింగ్ రేసర్, అంటే తారా రేసర్ అయినట్టు తారా రేసర్ అన్నట్టు. అట్లా రాశాడు. డ్యూ టు అ మిస్టేక్ మేడ్ బై హిస్ ఫ్రెండ్ యాజీ, Rishi and Tara, who were meant to be close, get separated. యా. Rishi works as an intern in the racing circuit in London due to the suggestion given by Yaji. ఓకే. వాళ్ళ సారాంశం సమాప్తం ఇక్కడతో. ఆర్ యు సీరియస్? ఎస్. ఓకే. వాళ్ళు పెట్టిన జానర్ వచ్చి సస్పెన్స్. Can you believe it? లెట్స్ త్రో సమ్ నేమ్స్ అవుట్ దేర్. Yeah. ఇస్ ఇట్ హారర్, నేను చెప్పిందే యాక్షన్, సస్పెన్స్. సస్పెన్స్? వాడు రాసింది అక్కడ సస్పెన్స్. నేను నీకు సస్పెన్స్ ఇవ్వట్లేదు, వాడు మనకి ఇచ్చిండా. నువ్వు రివీల్ చేసేసావా ఆల్రెడీ? ఎస్. సో దిస్ ఇస్ అంటే ఇప్పుడు ఓకే, ఐ వన్స్ యూ ఫినిష్ సారాంశం, మనం సారాంశం గురించి కూడా కొంచెం చర్చన చేయాలి. అవును. సో సమాప్తం చేయి సారాంశం. ఎస్పెషల్లీ ప్రైమ్ వాళ్ళు దీంతో సమాప్తం చేయొచ్చు అనిపిస్తుంది. వి క్యాన్ యాక్చువల్లీ యా. దీని స్వాహ అనాలి. అర్థమవుతుందా ఎంత గాఢమైన విషయం అంటే ఇది? దీని స్వాహ అనాలి. కానీ నేను దీనికి సారాంశం చెప్పాలంటే, యా ప్లీజ్. ఈ వీళ్ళు చెప్పినట్టే రిషి అని ఒకడు ఉంటాడు, వాడి ఫ్రెండ్ యాజీ అని ఒకడు ఉంటాడు. హైదరాబాద్ లో వీళ్ళు ఉన్నప్పుడు రిషి గాడికి ఏం తోచక వాడు కూరగాయలు కొన్నీకి, క్రికెట్ ఆడనీకి, దేనికో దానికి రోడ్ మీదకి వస్తాడు. అండ్ వాడు ఎక్కడ ఏం చేస్తున్నా, వాడు కుగట్పల్లిలో ఉన్నా, దోమల్గూడలో ఉన్నా, మల్కాజ్గిరిలో ఉన్నా, పక్క సందులో తారా ఉంటది. అంతే. షీస్ జస్ట్ దేర్ వాకింగ్. స్టార్స్ ఎక్కడి నుంచి చూడొచ్చు. సో
రిషి అప్పుడే తారాకి ఫ్లాట్ అయిపోతాడు. కమాన్, యా, ఎందుకంటే ఫ్లాట్లు ఉంటుంది కాబట్టి. స్క్రిప్ట్ లో రాస్తుండే కాబట్టి. అది కూడా యా, జానర్ లో వీళ్ళు సస్పెన్స్ అని రాశారు కానీ అస్సలు ఎందుకు ఫ్లాట్ అవుతాడు ఏమీ లేదు ఈ సినిమాలో. సస్పెన్స్ ఏంటంటే ఎందుకు ఫ్లాట్ అవుతాడు, సస్పెన్స్ ఏంటి అనేది వీడు ఏ విధంగా ఆలోచించి సస్పెన్స్ అని రాశాడు, అది సస్పెన్స్. యా, అది నాకు ఇంకో టేక్ ఉన్నది అది. సో హైదరాబాద్ లో లేదురా ఇది వర్కౌట్ అవ్వట్లేదు, కూరగాయలు కొంటూ క్రికెట్ ఆడుతూ గలి క్రికెట్ ఆడుతూనే ఇది అనిపిస్తుంది. ఎన్ని కూరగాయలు అనుకుంటాను అదే ఎన్నని కొంట. కార్తికేయ 2 లో అంటే పామును పట్టుకోవడానికి పిలిచారు, ఇక్కడ అంటే కూరగాయల కోసం పిలుస్తున్నారు. ఇట్లా అవును, ఇది హైదరాబాద్ లో బాగాలేదు, గ్రోత్ రావట్లేదు. అంటే సరేరా మా బాబాయ్ ఉన్నాడు లండన్ లో, యాజీ చెప్తాడు ఇక్కడ అక్కడ ఏదో ఒక రేసింగ్ సర్క్యూట్ లో నీకు దొరికిపోతుంది జాబ్, నువ్వు పోతా ఉండు అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళిద్దరు లండన్ పోతారు. లండన్ కి పోయిన అక్కడ రిషి మళ్ళీ లండన్ లో కూడా ఏ రసూల్పురాలోనో ఖైరతాబాద్ లోనో ఎక్కడో నడుస్తున్నా పక్కన మళ్ళీ తార కనిపిస్తుంది. జస్ట్ లైక్ దాట్ లండన్ లో కూడా ఎయిర్పోర్ట్ నుంచి కనిపిస్తూనే ఉంటది. అక్కడ కూడా తారా తగిలేసరికి వాళ్ళ రొమాన్స్ అనేది, రిషి గారి కథ అనేది అక్కడ నుంచి మొదలవుతుంది. అండ్ ఈ కథలో రిషి ఎన్నెన్నో ఎమోషన్స్ దాటుకుంటూ వెళ్తాడు. చాలా అవి మీకు తెలియవు, అన్ని సస్పెన్స్. కాకపోతే స్క్రిప్ట్ లో దాటుకుంటూ వెళ్తున్నాడు. అట్లా చూస్తే మీకు అర్థం తెలియదు అనమాట, నిజంగా అవుతున్నాయి ఇవన్నీ. అసలు ఏంటి ఎమోషన్స్ ఈ సినిమా చూస్తుంటే మీకు పల్స్ గానీ, ఒక హార్ట్ బీట్ గానీ, అక్కడో ఇక్కడో ఎక్కడో ఇది అసలు బతికిందా, ఇది సచ్చుందా అనేది మీకు తెలియాలంటే మీరు చూడాలి అప్పుడు ఇప్పుడో ఎప్పుడో. సారాంశం సమాప్తం. స్వాహా. యా, దిస్ టైమ్ దట్ టైమ్ వాటో టైమ్. ఎస్, చాలా మంచిగా చెప్పినావు బోగస్. I'm shocked. I'm stunned. In fact, I'm at loss of words. I feel like KL Rahul after SRH match. Oh, exactly. I don't know what just happened. Yeah. దానిపైన నువ్వు the gist of the story. Yes. According to Amazon Prime. Yes. అది చెప్పినావు. Now, I think all my words were used in the gist. అంతే. Amazon వాళ్ళు ఇట్లా మైండ్ టెక్నిక్స్ వాడి నా వర్డ్స్ అన్ని దొంగలిచ్చారు. దానికి తోడు ఇది సరే ఇక్కడ వరకు సరిపోలేదా అంటే జానర్ ని రివీల్ చేసినావు. Yeah. I'm shocked. I'm flabbergasted. Yeah. Suspense. Strange. Still suspense. The suspense never dies. అవును, నిజంగా. ఇప్పుడు వెళ్ళిపోదాం బోగా. అన్ని బ్లూపర్స్ బీటీఎస్లు దాటుకుంటూ మనం సారాంశాన్ని కూడా దాటి చర్చనిద్దాం అన్ని స్పాయిలర్ తో పాటు, విచ్ వీ డోంట్ నో వాట్ ఆర్ ద స్పాయిలర్స్. సస్పెన్స్. లెట్స్ ఫైండ్ అవుట్. సో ఈ ఎపిసోడ్ లో కదా మనము కొంచెం వింతగా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక వింత మూవీ. నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అంటే అది వింతగా ఇట్స్ ఆల్వేస్ వింత. yes. సారాంశం నుంచి చర్చిద్దాం ఫస్ట్. ఈ ప్రైమ్ గార్డ్కి వీడికి టైం లేదా, తెలివి లేదా, లేకపోతే ఒక అవగాహనే లేదా మూవీలు ఎట్లా చూడబడతాయి, ఎట్లా అనలైజ్ చేయబడతాయి, ఎట్లా కేటగరైజ్ చేయబడతాయి అని వీళ్ళకి అసలు ఏమైనా తెలుసా? ఒక ప్రొఫెషనల్ రివ్యూవర్ గా బ్రాడ్ నా థియరీ ఏంటంటే స్పష్టంగా ఈ జానర్లు ఇంకా ఈ సారాంశంలో రాయడానికి ప్రైమ్ వాళ్ళు ఏ టాప్ బి స్కూల్ నుంచో లేకపోతే ఐఐటీల నుంచో తీసుకోవట్లేదు. అదే గ్యారెంటీ. ఎగ్జాక్ట్లీ. ముఖ్యంగా తెలుగు అర్థమయ్యే వాళ్ళని అయితే అసలు జీరో ఛాన్స్. వీళ్ళ ఆఫీస్ బిల్డింగ్స్ లోనే సెలార్ పార్కింగ్ కింద ఇంకా కొన్ని లెవెల్స్ ఉంటాయి, అందులో గుహలు ఉంటాయి. ఆ గుహల్లోంచే వీళ్ళని చిన్నప్పటికెళ్ళి పెంచి గ్రూమ్ చేసి అంటే వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే అసలు ప్రపంచం అనేది చూడని వాళ్ళమాట. నెవర్. వాళ్ళకి డే లైట్ కనబడితే ఇట్లా కళ్ళు పోతే వాళ్ళు. అవును. అలాంటి వాళ్ళతో ఇవన్నీ రాయిపిస్తున్నారని ఇట్స్ ఎ బిలీవబుల్ పాసిబిలిటీ. అంతే, ఇంతకంటే క్లియర్ గా క్లారిటీ ఉండదు అసలు. ఇది వచ్చేసింది మనకి. నా టేక్ ఏంటంటే వాడు సస్పెన్స్ అని ఎందుకు రాసిండంటే ఎవడైతే ఈ డిస్క్రిప్షన్ రాసిండో, ఈ సినిమా చూసిండో చూడలేదో అది దేవుడి కరిక. సస్పెన్స్ అని ఎందుకు రాసిండంటే ఇట్ వాజ్ ఎ క్వశ్చన్. నేను రాసిన జస్ట్ నువ్వు అప్రూవ్ చేసినావు, ఐఎమ్ షాక్డ్ అని చెప్పి రాస్తే ఓహో అదేనేమో సస్పెన్స్ అని చెప్పి ఆ లీడ్ ఎవడైతే అప్రూవ్ చేస్తాడో ఆ కాంటెంట్ మెటీరియల్ ని దాన్ని అప్రూవ్ చేసి పడేసిండు అంతే. ఇందులో మూవీ మేకర్స్ ఏది తప్పులేదు. అమెజాన్ ప్రైమ్ లో ఏదైతే వస్తుందో అదంతా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు రాస్తారు. మూవీ మేకర్లు చెప్పిన అనుకో మాది ఒక లవ్ స్టోరీ అండి, మాది రామ్ కామ్ మాది అని చెప్పాను, అమెజాన్ వాళ్ళు నీకు తెలియదు, నువ్వు ఏం చేసావో నీకు తెలియదు. నేను చెప్తా కదా, నేను రాస్తా కదా, జానరు జిస్టు అన్ని నేను చెప్తా కదా. ఆల్మోస్ట్ ఏ లెవెల్ అంటే యాజీని మెయిన్ క్యారెక్టర్ లా రాసిన అసలు నిజంగా యాజియా వాట్ ఎవర్ ఇస్ ద నేమ్. వాడి పేరు బాలాజీ, ముద్దు పేరు యాజ్ ఫర్ సమ్ రీజన్. ఇది కుక్కట్పల్లిలో ఎట్లుంటుందో నాకు తెలియదు. సో ఇది సారాంశంది ఒక చిన్న చర్చన.
ఇక పోతే ఈ చిత్రం గురించి బోగస్ నువ్వు ఏం ఆలోచించినావు, నీ అవయవాలు ఎలా నడుస్తున్నాయి ఇప్పుడు, అదేంటో మాకు కొంచెం దీర్ఘంగా చెప్పు. తప్పకుండా మళ్ళీ ఒక డయాగ్నోస్టిక్ చెక్ చేయించుకోవాలి. ఇది తప్పనిసరిగా ప్రతి సినిమా తర్వాత చేయాల్సిన 2025 మనకి ఏదో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసేటట్టే ఉంది. అవును, నేను ఫస్ట్ మూవీ చూసిన తర్వాత యాక్చువల్లీ ఒక హెల్త్ చెకప్కి వెళ్ళినాను నేను. మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందేమో. మెడికల్ బిల్స్ అసలు హద్దులు దాటిపోతాయి అసలు. ఓ మై గాడ్. సో ఈ సినిమా ఎలా ఉంది అంటే చెప్పు బోగస్. అస్సలు ఇంట్రెస్టెడ్ లేను కానీ బట్ స్టిల్. సో ఇప్పుడు నేను సినిమా గురించే మాట్లాడుతున్నాను, చిత్రం గురించి. తెర మీద అది చూసినప్పుడు ఎలా అనిపించింది, ఇది ఎవరిని పర్సనల్ గా అనట్లేదు, మేము ఎప్పుడు మేము అనం. అంటే ఈ మధ్య కొంచెం థై గ్యాప్ కి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు చాలా మంది, అందుకనే వాళ్ళకి తెలియాలి కదా మన పద్ధతులు ఎట్లా ఉంటాయి, మన ఆచారాలు, ఇవన్నీ సంస్కారాలు. పర్సనల్ అటాక్స్ చేయం, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాం అంతే. ప్రొఫెషనల్ మాత్రం దారుణంగా అటాక్ చేస్తాం, సీరియల్ కిల్లింగ్ చేస్తాం. అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే తెర పైన ఉన్న క్యారెక్టర్, రియల్ లైఫ్ క్యారెక్టర్, రియల్ లైఫ్ కాదు. వాళ్ళు ఏం చేస్తాం మాకేం. మేమేది చెప్పినా అంత కల్పితమైన అంతే అని అడుగుతున్నావా? సో ఈ సినిమా చూస్తే ఎట్లా అనిపించింది అంటే సడన్ గా ఏదో ఒక ర్యాండమ్ రోజు ఉదయం 11 గంటలకి ఒక లైబ్రేరియన్, ఒక అకౌంటెంట్ వాచ్ చూసుకొని సడన్ గా లేచి ఇప్పుడు నేను ఒక సినిమా తీస్తా అని చెప్పి బయలుదేరితే ఏది బయటకు వస్తుందో అలా ఉండే ఈ సినిమా. నువ్వు అన్న ఒక్క వాక్యంలో ఎంత సస్పెన్స్ ఉందో మొత్తం మూవీలో లేదు. అందుకనే ప్రైమ్ వాడు హీ వాజ్ రైట్. హీస్ రైట్. ఒక రకంగా లైబ్రేరియన్ అకౌంటెంట్ తీసినట్టు ఎందుకు ఉంది అంటే లెక్క డొక్కా అనిపించినాయి నాకు దాంట్లో. ఒక ఇస్త్రీ వాడికి మనం ముందు ఎపిసోడ్స్ ఎట్లయితే మాట్లాడుకున్నాము, ఒక ఇస్త్రీ వాడి దగ్గర ఒక్కొక్క బట్టది లెక్క ఇట్లా నీట్ గా రాసుకొని ఓకే ఇది దీనికి ఇంత టోటల్ ఇంత అయింది, ఇంత ఇచ్చాను, నాకు చిల్లర ఇంత ఇవ్వాలి, ఇలాంటి లెక్క డొక్కలు కనిపించాయి ఈ సినిమాలో. సినిమా లాగా ఏమీ కనపడలేదు నాకు కూడా అసలు. అంటే ఇందులో కొన్ని థ్రిల్లర్ ఎలిమెంట్స్ పెట్టడానికి ట్రై చేశారు కానీ అది థ్రిల్లర్ లాంటిది. స్టోరీ డిమాండ్ చేయలేదు. స్టోరీ డిమాండ్ ఎనీ థ్రిల్లర్. సో ఆ థ్రిల్లర్ పెట్టింది కూడా ఒక థ్రిల్లర్ లాంటిది లాగుండే. రొమాన్స్ పెట్టడానికి ట్రై చేశారు, అది కూడా రొమాన్స్ లాంటిది అయిపోయింది. ఇంకా కామెడీ ట్రై చేశారు, కామెడీ లాంటిది అయింది అది. సో పూర్తిగా సినిమా లాంటి అయింది యాక్చువల్గా. ఇది ఎట్లా తీశారు అంటే హ్యూమన్ ఎమోషన్స్ ని అవన్నీ చిచ్చిచ్చి పక్కన పెట్టేసి వేస్ట్, నథింగ్ అది. ఈ స్క్రిప్ట్ కూడా ఒక ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ లో రాసినట్టు అనిపించింది నాకు. ఆ స్ప్రెడ్ షీట్ కి మళ్ళీ పివట్ చార్ట్లు గీసి హెచ్ లుకప్లు వి లుకప్లు పెట్టి ఏదేదో దాని నుంచి ఎసెన్స్ అనేది తీయడానికి ట్రై చేశారు అని అట్లా అనిపించింది బ్రో నాకు. నాకు ఆల్మోస్ట్ సేమ్ ఇంప్రెషన్ ఉంది బోగస్. నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఎవరైనా 4 కుర్రాళ్ళు ఫస్ట్ టైం యూఎస్కి వెళ్తే అర్థం పర్థం లేకుండా వీడియోలు తీస్తూ ఉంటారు జస్ట్ బికాస్ అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఏం లేదు, ఫస్ట్ టైం యూఎస్కి వచ్చినాం రా మామ, మనం అందరం క్లోజ్, హే వీడు రాకేష్, వీడు శ్రీనివాస్, మేమందరం రూమ్ మేట్స్, చూడండి యూఎస్ లో రోడ్ ఇట్లుంటది, ఇక్కడ ల్యాంప్ పోస్ట్ చూడండి ఎంత నీట్గా ఉందో, అసలు ఇక్కడ దుమ్ము అనేది ఉండదు, చెట్టు. ఇంకా ఇక్కడ యూఎస్ ఫ్యాషన్ చూడండి ఎట్లా ఉంటుందో, అందరు ఎంత హెల్త్ కాన్షియస్, ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ ఉరుకుతూ ఉంటారు. మా కిటికీలను చూస్తే మాకు ఇండియాలో లాగా కూరగాయలు అమ్ముకునేటోళ్ళు లేకపోతే పాత సామాన్లు కొనేటోళ్ళు ఎవ్వరు ఉండరు, నీరు ఉంటది రోడ్ అంతా. ఇక్కడ మినిమం బెంచ్ లో తిరుగుతుంటారు అందరు. నువ్వు ఇక్కడ ఏమైనా చేయి, పీపుల్ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ. రైట్, నువ్వు కావాల్సి వస్తే ఒకరిని నరికే రోడ్ పైన, ఎవ్వరు ఏమనరు నేను, దే జస్ట్ వాక్ దేర్ వే. అంతే. ఇంత ఖతర్నాక్ ఎన్వైరన్మెంట్ అని చెప్పి చెప్తారు చూడు. ఆ వీడియో బ్లాగ్ అన్నిటిని తీసిన ఒక పెద్ద మాంటాజ్ చేసినావు అనుకో, ఇదే తయారవుతుంది అనిపిస్తుంది. ఓకే, ఇది వీళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి చూపిస్తారు. చూసినావా అమ్మ ఎట్లా ఉందో, అరే అంకుల్ చూడండి మీరు అన్నారు కదా ఇండియా తోపు అన్నారు, మీరు చూడండి మా వీడియోలో చూడండి మీకు తెలుస్తుంది యూఎస్ ఎంత తోపో, యూకే ఎంత తోపో అని. ఇట్ వాజ్ ద సేమ్ ఫీలింగ్. రైట్. ఆ అంకుల్ ఎంతైతే డిస్ఇంట్రెస్టెడ్గా చూస్తాడు చూడు, నాకు కూడా అలాంటి ఫీలింగే వచ్చింది మూవీ చూస్తున్నప్పుడు. అరే మీరు చేసుకునే పనులలో ఎందుకు చూపిస్తున్నారా, ఒక చూపి ఏదైనా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, లండన్ బ్రిడ్జ్ చూపి నాకు, లేకపోతే మాంచెస్టర్ స్టేడియం చూపి, ఇవేదైనా చూపి, కానీ ఇవన్నీ రా నువ్వు వంట చేస్తున్నావు, నువ్వు ఇంట్లో తింటున్నావు, ఈ ఫోటోలు ఎందుకు నాకు అన్న ఫీలింగ్ వస్తుంది చూడు. అవును, అదే వచ్చింది నాకు ఈ ఫీలింగ్ ఈ సినిమాలో. నాకైతే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్ర మినిమం చరిత్రలో ఇన్ ద గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఎస్, ఇలాంటి అనుభవం ఈ సినిమాలో కలిగిన అనుభవం నాకు ఎప్పుడు రాలేదు, రాదు కూడా, రాకపోవచ్చు.
కానీ స్టన్ అయినా నేను ఇన్ని సినిమాలు చూసినాము, 170 గంట పైన ఎపిసోడ్లు చేసినాము, కానీ అయినా కూడా ఇలాంటి ఫీలింగ్ కలగలేదు అంటే లైఫ్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్. అది ఇట్ నెవర్ స్టాప్స్. లైఫ్ ఇస్ అ సస్పెన్స్. యా, అండ్ ఇట్ నెవర్ స్టాప్స్. నెవర్ స్టాప్స్. నెవర్ సే నో. ఆ కొత్త అనుభవం ఏంటో రేటింగ్ చెప్పేటప్పుడు నేను అప్పుడు చెప్తాను. సస్పెన్స్ వినండి ఇప్పుడు కూర్చొని మొత్తం ఎపిసోడ్ వినండి ఇప్పుడు. మేము ఇప్పుడు ఏం చెప్పాం, అర్థమైందా? ఇక ఇది ఫస్ట్ ఇంప్రెషన్స్ అయిపోయినా ఇప్పుడు మనం డీప్ గా ఈ సినిమాలోకి ఎంతైతే డెప్త్ కి వెళ్ళొచ్చో అంత డీప్ కి వెళ్దాం. వర్షం పడినప్పుడు నేలపైన నీళ్ళు ఎంతైతే ఉంటాయో, నీళ్ళ డెప్త్ ఎంతైతే ఉంటుందో ఒక బండరాయి పైన అంతే డెప్త్ ఉంది మూవీకి. సో చాలా కష్టం. సో లెట్స్ నాట్ డైవ్ చేయొచ్చు మనం. అంటే కాగితంతో చేసే పడవలు కూడా పెట్టనంత డెప్త్ అది అంతే. ఇక పర్ఫార్మెన్స్ విషయంలోకి వస్తే బోగస్, ఎవరిని ఏమనాలో తెలియదు నాకు. రైట్. వాళ్ళు పాపం ఏం చేశారో కూడా వాళ్ళకే తెలుసో లేదో తెలియదు. ఓ 2-3 ఉదాహరణల గురించి మనం చర్చిద్దాం. ఫస్ట్ విలన్కి వద్దాం. ఆ పేరేందో కూడా మర్చిపోయినా, విలన్ది బేబే. చాలా చాలా ఇక ఏంటంటే తొందరలో బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు మనం నాడ అయిపోయినప్పుడు ఒక ముడి పడుతుంది, అది తీయలేము, అది పెట్టలేము, మనమేమో అర్జెంట్ ఉంటాం. అప్పుడు ఉన్నంత ఫ్రస్ట్రేషన్ ఏదైతే వస్తుందో మన పైనే ఈ పర్ఫార్మెన్స్ చూసి ఆ బేబే అంటుంటాడు చూడు, అది చూసి నాకు అదే ఫీలింగ్ వచ్చింది. రైట్. ఎట్లా మేనేజ్ చేసినో నాకు సస్పెన్స్. ఇట్స్ అ సస్పెన్స్ హౌ దే మేనేజ్ టు అలాంటి ఫీలింగ్ ఆడియన్స్ కి ఇచ్చిండ్రు. అంటే ఈ సినిమాలోనేనా నేను ఉన్నది, ఈ సినిమానా నేను చేస్తున్నది అని ఆ ఆర్టిస్ట్ కి అలసట అది తీసుకొచ్చాడు. లాస్ట్ కి అబ్బా అనాలా మళ్ళీ బేబే అనాలా బేబీ మనం ఇంకా సెకండ్ హాఫ్ కి రాలేదా బేబే నన్ను చంపే నేను ఉన్నాను బేబే అంతే. అలాంటి ఫీలింగ్ వచ్చింది. ఇక పోతే లెట్స్ కమ్ టు అజయ్స్ క్యారెక్టర్. 1-2 చోట్ల పాపం నచ్చింది నాకు అజయ్. ఎస్పెషల్లీ వీళ్ళని బాత్రూమ్ కి తీసుకెళ్తారు చూడు కట్టేసి, ఆ యాజీని ఇంకా రిషిని. అజయ్ వెనకాల నుంచి వచ్చి సీరియస్ గా ఓ స్క్రూ డ్రైవర్ ఎత్తి ఇట్లా చూపుకోకుంటుంటాడు. ఐ మీన్ హౌ కెన్ యూ నాట్ లైక్ దిస్ యాక్టర్? హీఈస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ కానీ హీ గేవ్ ద మూడ్ అనిపించింది. రైట్. సో దాట్ బిట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏదైతే చిన్నవి ఎట్లా అంటే అవి ఇప్పుడు మన అన్ని ప్లానెట్స్ ఎలా అయినాయి కదా అట్లుండే. నువ్వు చూస్తే మిస్ అయినావు అంతే, ఇక మళ్ళీ చూడలేవు. ఇక నీవే అట్లా ఏమైనా ఉన్నాయా? రిషి ఉన్నాడు కదా, రిషి కార్తికేయ 2 man. Rishi soon to be Kartikeya 3 hopefully. I want the franchise to live. Me too. నాకు చాలా ఇష్టం ఆ ఫ్రాంచైజ్. They should make it like Fast and Furious type. It just keeps giving us. At least Thigap ka aithe it is a gift. It's a giver. It is a giver. It's a giver. It's a quintessential giver వాడు కార్తికేయ. అక్క లేకుండా చాలా ఇస్తూ ఉంటాడు. చాలా సో రిషి అయితే కార్ చేజుల్లో ఫాస్ట్ గా నడుపుతున్నా, చాలా గంభీరంగా ఆలోచిస్తున్నా, ఎంతో బాధలో ఉన్నా, ఎంతో ఆనందంలో ఉన్నా, ఎంత దురద వచ్చినా ఇప్పుడిప్పుడే జస్ట్ వాడు చెయ్యి ఇరుగొట్టుకున్నా, మొత్తం రక్తం కారుతుంది రోడ్డు మీద, అయినా కానీ he stays the same, man. The man, you can't shake him. You cannot shake this guy. He is the same throughout. Nerves of steel. Consistency award. Kind of consistency award. Yes. And also let us cut us flack. After what he went through Kartikeya 2. Yes. This is nothing. This come on. And this Spy also. Cakewalk. And Spy lo kuda. Spy lo at least still కొంచెం ఛాలెంజ్ చేసిన. Yes. గన్ను పట్టుకోవాలి, నువ్వు షూట్ చేయాలి. ఇందులో there was no effort. ఎంతసేపు కూర్చొని ఉన్నాడు, కట్టేసి ఉన్నాడు, తింటున్నాడు రెస్టారెంట్ లో, ఇంటికి వచ్చి తాగుతున్నాడు, అంతే. దెర్ ఇస్ నో వర్క్ ప్రెషర్ ఏం లేదు యాజ్ యూజువల్. ఇంట్లో పెళ్లి చేసుకొని ప్రెషర్ లేదు, ఇంట్లో నువ్వు సెటిల్ అవ్వని ప్రెషర్ లేదు. అట్లీస్ట్ కార్తికేయ 2లో అక్కడిక్కడ కొంచెం సెల్ఫ్ మోటివేటెడ్ ఉండే, అండ్ స్పైలో కూడా చాలా ప్రెషర్ ఉండేవాడు, నీకు తెలీదు అనుకుంటూ వాడు బాస్. ఇందులో దేర్ వాస్ నో ప్రెషర్ అట్ ఆల్. ఎంత ప్రెషర్ లేకుండే అంటే లండన్ మెయిన్ సిటీలో నువ్వు కార్ చేజ్ లో ఉన్నా గానీ ఒక లైబ్రరీలో బుక్ చదువుతున్నట్టు నీ మొహం ఉంటుంది. అంత ప్రెషర్ ఫ్రీ అన్నమాట. లండన్ కార్ చేజ్ వదిలేసి అది మన వరుడు కావాలని నువ్వు, దట్ వాస్ నాట్ ఎ చేజ్ కాదు కానీ, బట్ యూ కెన్ రిలేట్ విత్ దట్. లండన్ పోలీస్ వాళ్ళు హు ఆర్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద టఫెస్ట్ polices in the world. Okay, whatever. It is a joke, brother. It is for the cinematic liberty. Yes. వాళ్ళు వచ్చి ఎంత క్యాజువల్ గా ప్రెషర్ పెడుతూ ఉండేను. Yes. చూడు, you don't have an answer.
ఓకే బట్ జస్ట్ లెట్ ద సీన్ కంప్లీట్, యా లెట్స్ గెట్ డన్ విత్ దిస్ అన్నట్టు ఏదైతే చేస్తుండేనో ఒక డెడ్ బాడీ ఉన్నది, యప్ పోలీసు వాళ్ళు డెడ్ బాడీని పట్టుకున్నాడు. కానీ ఎంత ఎక్కువ యాజీ ఇప్పుడు ఎట్లా చేద్దాం, హౌ డు వి ఎస్కేప్, మనం లెఫ్ట్ తీసుకుందామా రైట్ తీసుకుందామా రివర్స్ కొడదామా, లైక్ వాట్ ఈస్ ద ప్లాన్ హియర్, రైట్. అండ్ ఐ ఓన్లీ సా కార్తికేయ టూ. యా there is I mean this guy you can't shake him, యూ కాంట్. యా అండ్ నువ్వు ఎందుకో వరుడు కావాలని గుర్తు తెచ్చుకున్నావు, నాకు ఎప్పుడు గుర్తుంటుంది. విచ్ ఇస్ అ స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్. ఎందుకంటే నాకు కూడా ఆ సినిమానే గుర్తుకొచ్చింది. వీడు ఆర్ యు సీరియస్? ఎస్, ఓ మై, ఎందుకో చెప్తా. వీడు కార్ చేజ్ లో ఎంతైతే వాడి ఫేస్ ఎంత బోర్డ్ ఎక్స్ప్రెషన్ ఉండే అంటే, హై ఆక్టేన్ కార్ చేజ్ లో ఉన్నాడు కానీ మొహం అంతా బోర్డమే కనిపిస్తుంది. ఐఎమ్ సో బోర్డ్, ఐ డూ దిస్ ఎవ్రీ డే. ఆల్మోస్ట్ అజయ్ ఎట్లయితే స్క్రూ డ్రైవర్ తో చోకుంటాను, ఆల్మోస్ట్ అదే బోర్డమ్ అట్లానే ఉండే. సో నేను అనుకున్నా, అరే మనం ఎంత తిట్టుకున్నాం పాపం వరుడు కావాలని. వాడు ఎస్ తిట్టుకోవడానికి అది డిజర్వింగ్ ఉండే. దుబాయ్ మిట్ట మధ్యాహ్నం వాడు ఓపెన్ టాప్ కార్ లో స్మైల్ చేస్తున్నాడు. వాడు నాకు ఎందుకు తిట్టుకునేవాడు, నవ్వుతుండే. దట్ వాస్ ద పాయింట్. yes, and బెల్ట్ వేసుకోలేదు. Yeah, that's another point. For some reason we'll never let this go. Thigh gap lo why were you not wearing a belt? Yeah. కానీ కనీసం వాడు నవ్వుతుండే. He was దుబాయ్ ఎండలో కరిగిపోతున్నా వాడి మొహం మీద ఒక చిరు నవ్వైతే ఉండే. cocaine is a hell of a drug. యా కానీ వీడు లండన్ లో ఏసీ కార్ నడుపుతున్నాడు, కార్ చేజ్ చేస్తున్నాడు, బట్ స్టిల్ ద సేమ్, హీస్ జస్ట్ బోర్డ్. సో ఈయన వరుడు కావాలని స్టార్టెడ్ లుకింగ్ గుడ్ బికాస్ ఆఫ్ దిస్ మూవీ, which is a damning revelation. Yeah. So nothing can be better than వరుడు కావాలని, but still. అండ్ ఆ పోలీసు వాడు కూడా అని ఆపింది. బా ఆపుతుంటేనే వీడేంట్రా పాకిస్తాన్ వాడులా ఉన్నాడు అని లైన్ వేస్తాడు. అరే మీరు ఉన్నది లండన్ లా, దాన్ని లండన్ స్థాన్ అంటారు. ఇప్పుడు అక్కడ నీకు తెల్లోడు కనిపిస్తే స్టన్ అవ్వాలి కానీ అక్కడ ఇక్కడ పాకిస్తాన్ వాడు కనిపిస్తే వీడేంద్ర పాకిస్తాన్ వాడులా ఉన్నాడు అని ఒక లైన్ మళ్ళీ రావడం, అదొక హైలైట్. అమేజింగ్ రైటింగ్ ఆల్ త్రూ, బై జస్ట్ బ్రిలియంట్ రైటింగ్ అండ్ బ్రిలియంట్ డైలాగ్స్. చెప్తున్నా కదా, ఒక లైబ్రరీయన్ ఒక అకౌంటెంట్ సడన్లీ హీ డిసైడ్స్ ఐఎమ్ గోనా మేక్ అ మూవీ, దట్స్ ఇట్. అండ్ ఆ పోలీసోడు కూడా అసలు మై గాడ్ ఇంకో రెవల్యూషన్ ఏంటి తెలుసా అసలు థై గ్యాప్ చరిత్రలో. మనం ఎప్పుడు ఈ టిఎఫ్ఐ ఈ పోలీసు వాళ్ళని ఎందుకు ఇట్లా చూపిస్తారు అట్లా చూపిస్తారు, ఎందుకు అంత చిన్నచూ చూపిస్తారు అని మనం అనేవాళ్ళం అట్లా. కానీ ఇందులో ఫారెన్ పోలీసు వాళ్ళని ఎట్లయితే చూపించారో తెలుగు పోలీసు వాళ్ళని, మన తెలంగాణ పోలీసు వాళ్ళని ఎప్పుడు అట్లా చూపించలేదు అంత ఘోరంగా. ఇండియన్ పోలీస్ ఆర్ లక్కీ, వెరీ లక్కీ. సో అది ఎంత దారుణంగా చూపించారంటే ఈ పోలీసు వాళ్ళని, ఎస్పెషల్లీ వీడిని, ఈ పాకిస్తాన్ వాడిని, వాడు డిక్కీలో డెడ్ బాడీ పట్టుకున్నాక వీడు ఫ్లాష్ బ్యాక్ చెప్తుండంట, వాడు వింటుండంట పోలీసోడు. దాని తర్వాత ఆ రెండో పోరి పోయిన తర్వాత ఈ పోలీసోడు ఫుల్ హైరాన్ బోరాన్ అయిపోతున్నాడు. వేర్ డిడ్ షీ గో, హౌ డిడ్ షీ కమ్ బ్యాక్, వై అని మొత్తం వీపు చూపిస్తున్నాడు. ఎమోషనల్ అయిపోయి వాడు పిల్లానికి ఫోన్ చేసి వాడు మాట్లాడుతాడు పక్కన, వీళ్ళని ఫేస్ కూడా చేయట్లేడు, కెమెరా వైపు ఫేస్ చేస్తున్నాడు, వీపు చూపిస్తూ వాళ్ళకి. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అసలు ఆ సీన్ లో చూడండి యాక్టింగ్ వాడిది. అండ్ బై ద వే ఆస్కార్ ఎంత చిల్లర్ అవార్డ్స్, అందుకనే ఆస్కార్ వీ కెన్ టెల్. డెస్టినీ కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకు కూడా తెలియదు కదా వీళ్ళేంటి ఆస్కార్ అని వస్తున్నారు అంటే. కమాన్, ఎంత దారుణంగా చూపించారు ఈ పోలీసోడని. అండ్ ఎందుకో ప్రతి ఒక్క లండన్ పోలీసోడో తెల్లోడో నోరు తెరిస్తే రష్యన్ లాగా మాట్లాడుతుంటాం. వీ డోంట్ నో వై. దే కుడ్ ఓన్లీ హైర్ వన్ డబ్బింగ్, అంతే, వాడు రష్యన్ వాడు. అంతే. ఎంత దారుణంగా చూపించిన లండన్ పోలీసు వాళ్ళని, వాస్తవంలో వాళ్ళు ఇంకా దిగజారిపోయి ఉన్నారు యాక్చువల్లీ. అది మనకు రియాలిటీతో పని లేదు కదా. సో టిఎఫ్ఐ ఎంత గింజుకొని ఎంత ట్రై చేసినా కూడా దే కాంట్ టచ్ దెమ్, దే కుడ్ నాట్ టచ్ ద రియల్ లెవెల్స్ యాక్చువల్లీ. దే కాంట్ లెట్ గో. మా టిఎఫ్ఐ వాళ్ళకి ఎంతైతే ఇంటెలిజెన్స్ ఉందో, వాళ్ళు అరే మనం ఇంతకంటే యాక్చువల్ రియలిస్టిక్ పిక్చర్ ఇచ్చినామంటే మన ఇంటెలిజెన్స్ దెబ్బతింటదేమో అని చెప్పి వెళ్ళలేకపోయినా అంతవరకు. బట్ యూ కెన్ సీ ద ఎఫెక్ట్. లండన్ పోలీసు రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నంలా వీళ్ళు ఎంత కోల్పోయినరు. డైలాగ్ రైటింగ్ దెబ్బతిన్నది, మొత్తం మూవీ అసలు స్టోరీనే సంకనాకింది. పర్ఫార్మెన్స్ లో నేను అనబోతుంది ఇప్పుడు. లెట్స్ గో టు ద డైవర్సిటీ ఆస్పెక్ట్. బోగస్ తారా సితారాది ఎవరైతే అక్క సమ్మక్క సారక్క ఉన్నారో ఈ చిత్రంలో, నాకు తారాది అసలు అర్థమే కాలే అసలు. అంటే ఆమె ఎందుకు అట్లా లిటరలీ షూర్ అన్నావు. అంటే నీకు కూడా అర్థం కాలే, ఎవరికి అర్థం కాలే, ఇన్ఫాక్ట్ రిషి కూడా అర్థం కాలే.
నాకు డౌట్ ఏంటంటే తారకని అర్థమైందా తారా ఏం చేస్తుందో. నాట్ అ ఛాన్స్. వచ్చి నవ్వుతుంది, కిక్కి అంటుంది, హట్ అవుతుంది. ఇవన్నీ ఎంత ర్యాండమ్ గా చేస్తుందంటే పొద్దున్న లేచి 8 బాల్ అని ఒకటి ఉంటుంది తెలుసా, దాన్ని ఇట్లా షేక్ చేసి చూస్తే నీ డైలీ ఫోర్కాస్ట్ చెప్తుంది అది, నీ లైఫ్ లో ఇవాళ ఏం జరగబోతుంది అది. లిటరల్లీ అట్లానే ఉండే. ఆమె ఇండియాలో ఉన్నప్పుడు ఏం పీకింది, లండన్కి ఎందుకు వచ్చింది అసలు నాకు తెలియదు. ఆ స్టోరీ చెప్పిందో లేదో చెప్పారు, ఒక లైన్ లో చెప్పారు. అది ఐ మిస్డ్ ఇట్. ఇది చెప్తున్నా కదా ప్లానెటరీ పొజిషన్స్ లాగా, నువ్వు నిన్న మిస్ అయినా అంటే మిస్ అయినావు అంతే. చూడు మెకానిక్ రాకీలో వాడు ఎంతైతే మెకానిక్ ఉండనో అట్లానే వీళ్ళు రేసర్లు అంతే. ఇక పోతే తారా సరే ఆమె ఎట్లా దిష్టి బొమ్మ అలా కూర్చుండే మొత్తం చిత్రం. వీడికి ఆ తార పైన ఎందుకు అంత లవ్ అది తెలియలేదు, ఎవరికి తెలియదు, నోబడి నోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ లైక్ వాళ్ళ మంచితనం. ఓ బై ద వే మనం లీడ్ పేర్స్ కదా, వీ హ్యావ్ టు లవ్ ఈచ్ అదర్, వీ హ్యావ్ టు ఐ మీన్ కమ్ ఆన్, అండ్ వీ హ్యావ్ టు గెట్ డ్రంక్ టుగెదర్ అట్లీస్ట్ లైక్ వన్స్. దిస్ ఇస్ బిల్డ్ ద కెమిస్ట్రీ అనే పని. సెకండ్ పాప ఉండే చూడు, చుమ్మన కిమ్మన ఇక చుంబక్కు అవన్నీ పేర్లు పెడుతూ ఉన్నాను. ఆమె అయితే ఊకే ఉరుకుతూ ఉంటారు. ఇట్ వాజ్ లైక్ మన రేసర్ ఉన్నాడు కదా కార్తికేయన్, కార్తికేయన్ అండ్ పిటి ఉషా కనుక ఒక డాక్యుమెంటరీ చేసి దాన్ని మిక్స్ మసాలా వేస్తే ఎట్లయితే అవుతుందో అట్లనే అనిపించింది నాకు. ఆ అమ్మాయి పైన కూడా వీడికి లవ్ ఎందుకో తెలియదు. లేదు దిస్ గై ఇస్ జస్ట్ లైక్ గివర్ అంతే. హి జస్ట్ గివ్స్. ఓహో నువ్వు ఇక్కడ ఇల్లీగల్ గా వచ్చావా, ఓహో నీకు ఇక్కడ ఎవరు లేరా, మా ఇల్లు ఉంది కదా, కమ్ ఆన్ సింపుల్. అది నాది కూడా కాదు టెక్నికల్ యాజిది, బట్ స్టిల్ యు కెన్ కామెంట్ వాట్స్ హిస్ ఇస్ మైన్ అండ్ వాట్స్ మైన్ ఇస్ యువర్స్. ఇట్స్ ఎవ్రీబడీస్. సో అదొకటి ఉండే. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూస్తే కనుక అగైన్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. వాళ్ళ క్యారెక్టర్లని ఎంత అవలీలాగా రాసిండ్రో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే అర్థమవుతుంది. దే వర్ సో క్లూలెస్. ఎందుకున్నాము సీన్ లా, ఎందుకు లేము, ఆమె ఊరికైనా తిరుగుతుంది అటు ఇటు అంతే. దేర్ వాజ్ నో మీట్ టు ద బోన్. సో అదొక డైవర్సిటీ ఆస్పెక్ట్ లో వాళ్ళిద్దరిది కూడా పాపం వరద బాధితులు అయిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా మన రిషి ఇంకా తారా ఒకరొకరి దగ్గర లేనప్పుడు అయితే అబ్బో అసలు పైనింగ్ అసలు కలవరిస్తుంటారు. ఓ తారాన్ని తలుచుకున్నా, పిలుచుకున్నా, ఉంచుకున్నా, ఇవన్నీ వస్తాయి పాటలో. కలుసుకోగానే ఏంది నువ్వు ఇట్లా వచ్చావు, ఏం చేస్తావు, ఈ సస్పెన్స్ ఏంటి, కలుసుకోగానే ఏం మాటలు ఉండవు గానీ కాఫీ తాగుదామా, తిండి తిందామా. అండ్ వాట్ ఐ లైక్ దట్స్ ఇన్స్టెంట్ ఫ్లాష్ బ్యాక్స్. రైట్ తారాని చూసిండు ఎయిర్పోర్ట్ లో, చూసి యాజ్ యూజువల్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్, యూ హావ్ టు జస్ట్ ఫ్లో విత్ ఇట్ అని చెప్పి వెళ్ళిపోయిండు. తారా వచ్చి స్టన్ అయింది, ఏంటి ఎవరు లేరు నా కోసం వెయిట్ చేయట్లేదు అన్నట్టు స్టన్ అయింది. మరి వీడు చెప్పాడు ఏమన్నా నేను వస్తాను పికప్ చేసుకుంటా అని. స్టన్ ఎందుకు ఏదో తెలియదు, అదొక సస్పెన్స్. సెకండ్ సస్పెన్స్ ఏంటి, ఇన్స్టెంట్ ఫ్లాష్ బ్యాక్స్ ఎందుకు నచ్చిందంటే వెంటనే చెప్తుంది, అంటే నేను నా బిడ్డను కాదు ఎవరికో హెల్ప్ చేస్తుండేనని వెంటనే తెలియాలి మనకి, పాప ఆ పిల్ల తప్పేం లేదని. సో గ్లింప్సెస్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్స్ ఏవైతే ఇచ్చిండ్రో అదొక ఫన్నీ థింగ్ అనిపించింది నాకు. ఇంత అర్జెంట్ గా ఎందుకు చెప్తున్నావు మాకు వెంటనే, ఈ ఓవర్ షేరింగ్ ఏంది ఆడియన్స్ తోటి నా వల్ల అవుతలేకుండే. సేమ్ అదే ఆ పిల్లతో కూడా ముందరే వీడు సత్య ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తుండు, దాంట్లో ఒక 200 ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. మళ్ళీ సస్పెన్స్ క్రియేషన్ అంట అది. సో అగైన్ వి మూవ్డ్ అవే ఫ్రమ్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడి కూడా వేస్ట్. మనం బెటర్ పర్ఫార్మ్ చేస్తున్నాం ఈ రివ్యూలో. ఎగ్జాక్ట్లీ మన సస్పెన్స్ తెలుస్తుంది, మన వాయిస్ లో ఇలా కనబడుతుంది, అబ్బా ఎంత సస్పెన్స్ అయిన వీళ్ళు అని. అండ్ ఆ ఓవర్ షేరింగ్ అనేది ఆ డివైస్ తో కూడా చేశారు. దాని గురించి కూడా 2-3 సార్లు అదే ఓవర్ షేరింగ్. ప్రస్తుతానికి ఈ నంబర్ పెడితే అకౌంట్ లో పైసలు వస్తాయి, 24 hours తర్వాత యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ ఒకటి చెప్పిన తర్వాత మళ్ళీ వాడెళ్ళి ఇంకోటి చెప్తాడు, మళ్ళీ వాడెళ్ళి వీడి చెప్తాడు, వీడికి ఎవరు ఆ బేబీకి ఎవరు కనబడపోతే వీళ్ళిద్దరికి చెప్తాడు, అదే మీ ఇద్దరైనా వినంటారు అన్న మాట అని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రైటింగ్ కొద్దాం బోకస్, బికాస్ ఇక్కడే మొత్తం అడ్డం పడుతుంది. అసలు దీనికే మొదలు రావాల్సి ఉండే మనం. రైటింగ్ గురించి నీ అభిప్రాయం ఏంటి? రైటింగ్ అంటే జస్ట్ స్టోరీ రైటింగ్ కాదు, స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్, డైలాగ్, ఏవేవైతే రాసుకోవాలో సినిమాటోగ్రఫీ కూడా రాసుకోవచ్చు, దీని కింద రాయొచ్చు మనం. ఏదో ఏముంది రైటింగ్ గురించి నువ్వు ఎన్ని విధాలుగా దీన్ని డీకోడ్ చేయగలవు, జస్ట్ డూ ఇట్. సో నేను అది అకౌంటెంట్ అండ్ లైబ్రరీన్ అనింది, ఎక్సెల్ స్ప్రెడ్ షీట్ అనింది. అబ్సల్యూట్లీ ఇట్ వాస్ జస్ట్ అబౌట్ ద రైటింగ్ అండ్ ద డైరెక్షన్. సో వీ నో ద హౌ దే రోట్ మనకు అర్థమైంది, ఎక్సెల్ లో రాసింది. వాట్ డిడ్ దే రైట్? ఇప్పుడు వాట్ డీకోడ్? వాట్ ఏంటంటే ఇందులో నాకు ఒక మానవత్వమే కనబడలేదు.
నాకు మెషిన్ లెర్నింగ్ అనిపించింది. యు ఆర్ గోయింగ్ ద యుఎన్ వే. అంతే, నువ్వు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ చూస్తున్నావు దీన్ని. ఒక ఆల్గోరిథం కనిపించింది నాకు. అవును, లెక్క డొక్క హీరో రావాలి, హీరో ఎక్కడో వచ్చిన తర్వాత 2 నిమిషాల లోపల హీరోయిన్ కనబడకపోతే దెన్ ఇట్స్ నాట్ డన్. కనబడాలి. కనబడగానే వాడు కొండ నుంచి ఇట్లా లోతుల్లోకి ఇట్లా దుంకినట్టు అలా పడిపోవాలి, వాడు ప్రేమలో గాఢంగా పడిపోవాలి, దాని పేరు తెలియకుండా కూడా. ఒక ఓపెన్ మ్యాన్ హోల్ లో ఎవడైనా పడితే ఎట్లయితే పడి కొట్టుకోపోతాడో అట్లా పడాలంటాడు. అది అది సో ఇలాంటి క్యాల్కులేషన్స్ ఉంటాయి ఫర్ ఎ వుడెన్ ఉమెన్. వీడు ఎక్కడికి వెళ్ళినా షీ షుడ్ బి జస్ట్ పక్క సందులో ఉండాలి. దట్ ఈస్ ద రైటింగ్. వెరీ గుడ్. అన్నిటికీ ఇట్లా రోజ్ అండ్ కాలమ్స్ గీసి నీట్ గా మార్జిన్ లో పెట్టి ఇది ఇక్కడ రావాలి, ఇది ఇక్కడ రావాలి, ఇక్కడ విలన్ వచ్చి ఏదో ఒకటి ఎవరినో చంపాలి, కిడ్నాప్ చేయాలి, విలన్ కింద ఒకడు ఉంటాడు, వాడు విలన్ ని డబుల్ క్రాస్ చేయాలి. సో ఇవన్నీ చాలా క్యాల్కులేటెడ్ ఉండే. కానీ అందులో ఇమోషన్ ఉన్నదా, ఇట్లా చిట్టిల్లో వేసినట్టు అంతే. అందులో ఇమోషన్ ఉన్నదా, అది పైకి కిందికి వెళ్తుందా, సాగుతుందా, లేకపోతే టైట్ గా ఉందా, అట్లాంటి వేరియేషన్లు ఏమీ అవసరం లేదు. జస్ట్ బీట్ బై బీట్ లెట్స్ కీప్ గోయింగ్. 4th కాలంలో ఏమున్నది, 5th కాలంలో ఏమున్నది, లెట్స్ డూ ఇట్. దట్స్ ఇట్. చాలా బాగా చెప్పినావు బోగస్. నేనైతే ఏమనుకుంటే అంటే ఏఐ, ఈ అందరూ హాలీవుడ్ లో ఏఐ వల్ల మా జాబులు పోతున్నాయి, మా రైటర్ల జాబులు పోతున్నాయి అని వై ఆర్ దే అఫ్రైడ్? ఆ హాలీవుడ్ రైటర్స్ అందరిని తీసుకొచ్చి ఈ చిత్రం ఎప్పుడో చూపించాలి. వాళ్ళకి అర్థమవుతుంది, అమ్మ మన జాబులు సేఫ్, ఏం అవ్వదు. ఈ చాట్ జీబీటీలు, ఓపెన్ ఏఐలు వీళ్ళందరూ ఒక స్టోరీ రాసినంత మాత్రం వీళ్ళు ఏం కాదు. ఒక ఏఐ ఎట్లయితే నాన్ ఎమోషనల్, ఇన్సెన్సిటివ్, ఇండిఫరెంట్ గా ఉండి ఒక కథను రాస్తుందో అట్లనే ఇది తగలాడితే ఒక హ్యూమన్ ఎమోషన్ అనేది ఇన్వాల్వ్ చేయలేదు. సో గుడ్డిగా దీన్ని నమ్మడం కూడా పాపమే. సో హెన్స్ ఫోర్త్ మన జాబ్స్ సేఫ్ ఉన్నాయి. ఇది ఒక పాజిటివ్ సిల్వర్ లైనింగ్ అనుకోవచ్చు రైటర్లకి. అండ్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే బ్రో, థైగ్యాప్ చరిత్రలో మనం ఆల్రెడీ ఏఐ రాసిన చిత్రాన్ని రివ్యూ చేసేసినాం మనం. ఏది? స్పై. నువ్వు డబుల్ స్మార్ట్ మర్చిపోయినావా? నో, డబుల్ స్మార్ట్ కెనాట్ బి ఏఐ. ఏఐ కెనాట్ టచ్ దట్. ఆ లెవెల్ కి పడలేదు. ఆ లెవెల్ కి నో, ఆ లెవెల్ ఆఫ్ రాండమ్నెస్ అండ్ హ్యూమానిటీ రాలేదు. అవును, అది వచ్చిందంటే ఏజీ అయిపోతుంది. అవును, స్పై దాకైతే వచ్చింది. వాటిని ఏమంటారు వాళ్ళని, ఇట్ బికేమ్ ఏఐ సెంటియంట్ అయిపోతుంది. కరెక్ట్. స్పై దాకా అయితే ఏఐ వచ్చింది అని మనం అప్పుడే గుర్తించినాం. ఈ సినిమా మొదటి సినిమా TFI లో AI తో చేసినది మేము రివ్యూ చేస్తున్నాము. అండ్ ఇంట్రెస్టింగ్లీ కార్తికేయ 2 is in both of them. ఇంకోటి ఏంటంటే నాకు వచ్చిన రియలైజేషన్, థైగ్యాప్ చరిత్రలో ఆఫ్టర్ 180 ఎపిసోడ్స్ మొదటిసారి మనము మన మంచితనంతో ఈ చిత్రాన్ని ఇట్లా చేసి ఉంటే బాగుండేది, దీనికో స్కోప్ ఉంది, లేకపోతే ఇది ఒక వైజాగ్, వీళ్ళు ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అయ్యారు అని చెప్తూ ఉంటాం ప్రతి చిత్రానికి. ఆల్మోస్ట్ ఎవ్రీ చిత్రానికి. బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. నేను అసలు ఇంకో వర్షన్ తీయలేకపోతున్నా దీనికి. ఐ థింక్ మేబీ ఇంకా ఉన్నాయి బ్రో. అంటే డబుల్ స్మార్ట్ ఉండే, కిలాడి ఉండే, కానీ దీనికి ఒక వర్షన్ తీయలేకపోతున్నాను నేను. అవును, దేర్ ఇస్ నో వర్షన్. జస్ట్ కాంట్ మేక్ ఇట్ ఇన్ ఎనీ అదర్ వే. దిస్ స్టోరీ మేక్స్ నో సెన్స్. దీనికి తలాతోక లేదు, దీనికి ఒక అజెండా అనేది లేదు, దీనికి ఒక నార్త్ స్టార్ లేదు. ఇదిగో అదే వంట చేసేటప్పుడు కొన్ని కొలతలు ఎక్కడ ఒకడ తప్పుపోతాయి, అయినా కానీ అది రిపేరబుల్ స్టేట్ లో ఉంటుంది. అరే ఇల్లు ఇంకొంచెం ఉప్పేస్తే పెరిగేస్తే అయిపోతుంది, అదే కారం ఎక్కువైతే పెరిగేసేద్దాం, పాలు పోసేద్దాం, అట్లా. ఇది ఎక్కడ దాకా వచ్చింది అంటే, ఎంత మాడిందంటే దీనిని ఏమి చేయలేవు ఇంకా. ఎట్లా అంటే నువ్వు ఇది మాడిందా, అసలు ఇది దేంతో చేసిండ్రు? ఇది ఆలుగడ్డ కూరనా, ఇది బెండకాయ కూరనా, దొండకాయ కూరనా, బీరకాయ కూరనా అని చెప్పలేకపోతావు చూడు. మాడిపోయిన తర్వాత ఇట్ ఈస్ ద సేమ్. ఈ చిత్రంలో ఒక క్యారెక్టర్ అవసరం ఏంది, వీళ్ళందరూ అజెండాలు ఏంది, వీళ్ళ అంబిషన్ ఏంది, వీళ్ళ డ్రైవింగ్ ఫోర్స్ ఏంది, ఏం చెప్పలేకపోయినావు. అందులో చిత్రం ఏంది అసలు? కరెక్ట్. అందుకనే నా ఒకటే ఏమనిపిస్తా అంటే, పాజిటివ్స్ మాట్లాడుకుంటే ద టైటిల్ వాజ్ యాప్ట్. అంతే, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చాలా అది ఒక్కటే యాప్ట్ ఉండే. తర్వాత స్టోరీ మాత్రము, చిత్రం మాత్రం ఎంత ఘోరం ఉండేనంటే, అంటే ఇట్ వాజ్ లిటరలీ, ఇట్ ఈస్ నాట్ పాయింటింగ్ ఇన్ లైక్ ఒక ఇది ఈ క్యారెక్టర్ ది ఎజెండా అన్నట్టు ఏం లేకుండే. నో. అందుకనే ఫిల్మ్ మేకర్స్ ని ఆ నిజాయితీ కోసమైనా మెచ్చుకోవాలి. వాడు మొత్తం టైటిల్ లాస్ట్ లో పెట్టిండు. ఓకే, టైటిల్ లాస్ట్ లో పెట్టిండు. వీళ్ళు మొత్తం ఫస్ట్ ఎడిట్ చూసి, ఓ
ఓ అని చెప్పి అప్పుడు కూర్చొని దీన్ని ఇప్పుడు దీన్ని మనం బ్యాండేజ్ ట్రీట్మెంట్ ఏంటి దీనికి అంటే సార్ టైటిల్ ఎట్లా పెట్టేద్దాము మనం చెప్పనట్టు ఉండదు ఇల్యూమినాటీ లాగా చెప్పి చేస్తాం అంతే. చిత్రం చూసే ముందరే వాడు టైటిల్ చదివేస్తారు దాంతో అర్థం కాకుండా వచ్చి చూసినంటే అది వాడతాం అంతే. కానీ మనం మాత్రం మన సైడ్ కి అన్ని చెప్పేసినాం బాబు క్లియర్ గా ఉంది ఇదిగో టైటిల్ లోనే ఉంది అని అది మాట. దీనికి సీక్వెల్ వస్తుంది ఏంటో ఏమో అని, దాని తర్వాత థర్డ్ పార్ట్ వస్తుంది ఎవడి తెలుసు ఎవడి తెలుసు. ఐ థింక్ దట్ వాస్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్. కెమెరామ్యాన్ కానీ ఆర్టిస్టులు కానీ సార్ కానీ ఈ సీన్ ది ఏంటి సార్ అసలు అంటే ఎవడు తెలుసు నేను చెప్పినాను ఏమన్నా నాకు తెలుసు అని నాకే తెలియదు అని. సో దిస్ ఇస్ అన్ఫాల్డ్ ఫర్ అంటే జీరో అంటే నాకు లాక్ లస్టర్నెస్ అర్థమవుతుంది కానీ జీరో ఎఫర్ట్ అంటే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అనిపిస్తుంది నాకు. See, this is where you're touching the core point, నాది ఏదైతే రేటింగ్ వచ్చినప్పుడు చెప్తా అన్నాను. ఇప్పుడు చెప్పేసి ఈ మనం ఎందుకు సస్పెన్స్ క్రియేట్ చేయడం ఇవి ఎట్లా ఒక గంట సేపు అయింది ఎపిసోడ్. ఎంత వింత అనుభవం అంటే నాకు చెత్త సినిమాలు చూస్తే ఒకలాంటి కోపమైన వస్తుంది, ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ అయినా వస్తుంది, ఇలాంటి ఇమోషన్ ఏదైనా వస్తుంది. ఇట్స్ సచ్ రాంగ్ రిప్రజెంటేషన్ అనిపిస్తుంది. కానీ ఈ సినిమా చూస్తే మొదటిసారి ఏ ఎమోషన్ లేదు అసలు. అంటే ఐ డోంట్ హేట్ దిస్ మూవీ. నో అదే నాకు చాలా స్టన్ అవుతున్నాను నేను. ఇప్పుడు నువ్వు నా కోర్ పాయింట్కి వచ్చినావు. ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్. ఇంత తిట్టుకున్నా కానీ దేర్ ఇస్ నో హేట్, దేర్ ఇస్ నో యాంగర్ అండ్ చిల్. ఎట్లుండే తెలుసా ఇది అప్పుడు బోగస్ నువ్వు నా కోర్ పాయింట్ టచ్ చేసినావు. ఇది నా లాస్ట్ ఫైనల్ పాయింట్ ఉండే. అయితే దీనికి లాస్ట్ లో వద్దాం అయితే, ఎందుకంటే నాకు ఇంకా మిగిలింది. ఓకే సో లెట్ us ఈ సస్పెన్స్ వదులుదాం. ఈ సస్పెన్స్ అట్లీస్ట్ వీళ్ళు సస్పెన్స్ చెప్పినందుకు మనం సస్పెన్స్ నిలబడదాం. అదే మనం సస్పెన్స్ మనం నిలబడతాం. ఎగ్జాక్ట్లీ. అది TFI ఇండస్ట్రీ చూస్తున్నారా మీరు? ఇది మా సర్వీస్. అది థ్యాంక్లెస్ జాబ్ చేస్తాం మేము ఇక్కడ. ఇక పోతే స్టోరీ ఎట్లాగో సంకనాకింది. ఓకే క్యారెక్టర్లతో అయినా లాగిద్దాము, క్యారెక్టర్లను చూసి అయినా సంతోషపడదాం అంటే నువ్వు ఇందాక అన్నట్టే రిషి ఏమో వాడికి ఫరక్ పడతలేదు అసలు. వాడు లవర్ వచ్చిందా పోయిందా, కార్ ఉన్నదా పీకిందా, ఉద్యోగం ఉన్నదా పీకిందా, ఏం రోహిత్ శర్మ జస్ట్ లైక్ యు నో वो यार अरे यार अरे वो कर दिया क्या यार ये आके बोला यार उसको అట్లానే ఉండేవి. స్క్రిప్ట్ కూడా అట్లా రాశారు. స్క్రిప్ట్ కూడా అట్లా ఓకే హీ గోస్ దేర్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ वो कर दिया వాడు వీడికి వేసిండు వీడు వాడికి వేసిండు. అది సో క్యారెక్టర్ అది కూడా మనం పాయింట్ క్లియర్. వీళ్ళకి ఒక మోటివేషన్ లేదు. మోటివేషన్ ఉందా అంటే ఆఖరి ఒక్కడికే ఉంది. ఎవడంటే అజయ్ క్యారెక్టర్ వాడికి ఎట్లా చేసిన 1 షాట్ లో రిచ్ చెప్పాలి అని ఉండే. అంతే. ఈ 2 పిల్లకు మోటివేషన్ ఉండే. మిగతా వాళ్ళు ఎవరికి మోటివేషన్ లేకుండా నా ప్రకారం ఒక నార్త్ స్టార్ లేకుండే వాళ్ళు జస్ట్ ఎగ్జిస్టింగ్. అదొకటి. ఇక సీన్ డీకోడింగ్ వద్దాం. ఓకే అబ్బో దిస్ ఇస్ ఎ వెరీ ఈజీ జాబ్. ఎందుకంటే అన్ని సీన్లు లైట్ తీసుకో. నాకు 1-2 సీన్లు నచ్చినాయి. ఓకే చెప్పు. ఎప్పుడైతే వీడు ఆమెను చూసిన తర్వాత చుమ్మన్ని వీడు బేబే వాడు కార్ దిగి చూస్తే వాడు పాట వస్తుంది కదా, వాడు మనసులో పాట వస్తుంది, కార్ గుద్దుతో చూడు. అయితే వెనకాల నల్లోడికి కూడా పాట వినబడుతుంటుంది, వెనకాల తిరుగుతాడు. So that was a good scene. It was a good idea. Yeah. But again, ఉన్న దరిద్రంలో ఏదో జర ఎగ్జాక్ట్లీ జర బాగుండే. ఈ అన్నంలో రాళ్ళు వస్తాయి చూడు. ఈ చిత్రం ఎట్లా అంటే రాళ్ళల్లో జర అన్నం వచ్చింది అన్నట్టు. ఎట్లయితే సత్య క్యారెక్టర్ తో ఆ ప్యారడీ చేశారు ఫ్లాష్ బ్యాక్, that was also a good idea. On paper it was good idea, but it was ఎగ్జిక్యూషన్ అని కాదు, మొత్తం ఆన్ ద బ్రాడర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఇట్ గాట్ వేస్టెడ్ అనిపించింది. దట్స్ వాట్ ఎగ్జిక్యూషన్ అనే పోయింది అది. బట్ ఇట్ వాస్ గుడ్ ఐడియా. అండ్ ఇది కూడా నువ్వు చెప్పింది ఆ మ్యూజిక్ ట్రాక్ చేంజ్ చేయడం, ఇట్ వాస్ అ గుడ్ ఐడియా యాక్చువల్లీ. ఇట్ వాస్ కొంచెం ఇట్లా రిలీఫ్ వచ్చింది. ఇంకో మంచి సీన్ ఏంటంటే ఇట్ వాజ్ అ వెరీ ఫ్లీటింగ్. ఇది వీడు యాజీ ద వే హీ రియాక్ట్స్, వీడు చీకటి ఇంట్లో కూర్చొని మందు తాగుతుంటే అరే అది మళ్ళీ వచ్చిందిరా అంటాడు చూడు. ఎక్కడుంది ఇక్కడ ఉందా అంటే అరే నాకు సిగ్గులేదారా దాన్ని ఫుల్ తిడుతుంటాడు బోగి అండ్ దెన్ హీ టేక్స్ ఇది వద్దు ఒక నైఫ్ తీసుకొని వెళ్ళిపోతాడు. అగైన్ పార్ట్లీ ఎక్కడో బికాస్ ఆఫ్ ఆ సిరీస్ ఆఫ్ డిసప్పాయింటింగ్ మూవీ మేకింగ్ అది జర నచ్చింది నాకు.
ఓ నాకు అక్కడ ఏం అనిపించలేదు. నాకు కొంచెం ఎంత చెప్తున్నా, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నేలపైన ఎండాకాలంలో బండపైన వర్షం పడినట్టు. రైట్. ఇట్ వాజ్ ఓన్లీ దట్ క్విక్. నాకైతే అక్కడ మై పల్స్ వాజ్ జీరో ఆ సీన్ లో. See, I had to keep a doctor at home. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ థింగ్స్. నాకు కూడా వేరే నచ్చినాయి ఇట్లా. సో అది చెప్పు, నీవు చెప్పు. సో నాకు 3 పాజిటివ్స్ ఉన్నాయి సినిమాలో. ఓకే, వెరీ నైస్. ఒకటి ఆల్రెడీ చెప్పేసుకున్నాం, టైటిల్ వాజ్ వెరీ యాప్ట్. అండ్ ఫాల్స్ అడ్వర్టైజింగ్ ఎట్లయితే అంటామో ఇది ట్రూ అడ్వర్టైజింగ్. ఇట్స్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. ఎస్. రెండోది, ఇది దేనికి ఉదాహరణ అంటే స్క్రిప్ట్ లో లేనిది, రైటింగ్ లో లేనిది యాక్టర్ తీసుకురావడం అనేది ఈ సీన్ లో ఉంది. సత్య ఇంకా ఆ తోడు దొంగ వీళ్ళిద్దరూ ఇంటి కాంపౌండ్ గోడ దుంకి లోపలికి ఎప్పుడైతే వస్తారో అక్కడ గార్డెన్ లో నడుస్తూ పక్కన దొంగ అడుగుతాడు, ఎక్కడ దాకా వచ్చాం మనం ఇంతకేం సత్య అంటే, అదే పోలీసులు పట్టుకున్నారు దాని తర్వాత పాట ముందు అంటే, అప్పుడు సత్య అంటాడు, పోలీసుల కంటే ముందు పాట తర్వాత ఏం జరిగిందో నీకు తెలియాలి అని ఇట్లా హుడీ ఇట్లా నెత్తి మీద ఇట్లా వేసుకొని ఇట్లా ఫుల్ ఫోర్స్ తో ముందుకెళ్తాడు. దాట్ వాజ్ ద డెలివరీ. ఆ నీకు తెలియాలి అనేదైతే స్ట్రెస్ పెడతాడు, దాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్. అది ఇట్ ఈస్ అన్ ఎలివేటింగ్ పర్ఫార్మెన్స్. క్లియర్లీ అక్కడ పేపర్ లో ఏం లేకుండే అంత రైటింగ్ లో, బట్ హీ బ్రాట్ ఇట్ ఇన్ దట్ సీన్. సో ఆ నీకు తెలియాలి అని ఏదైతే మూడ్ ఉందో, ది ఎంటైర్ మూవీ షుడ్ హావ్ బీన్ ఇన్ దట్ పర్టిక్యులర్ మూడ్ అండ్ ఇన్ దట్ ఇది. సో అక్కడ కనిపించింది ఒక ఝలక్. ఐ వాజ్ లైక్, ఓకే, దిస్ ఇస్ గుడ్. Yeah, this is how it should be. Yeah, but నీ reaction was almost like Rishi. Yeah, good. Yeah, you know. సో ఆ నీకు తెలియాలి అనేది అన్నాడు. దెన్ ఐ వాజ్, అబ్బా ఒక్కటైనా ఒక్క ఝలకైనా 2 గంటలు చూసిన దీనికి పాపానికి ఒక్కటైనా చూపించిన అని చెప్పి అక్కడ అనుకున్నా. దిస్ డిజర్వ్స్ ఎ మహాకుంభ్ విజిట్ చిత్రం. యా. అండ్ మూడోది, ఆ ఇంటి లేఅవుట్ లో గ్రీనరీ ఎట్లయితే ఉండను అది నాకు నచ్చింది. అండ్ ఆల్సో ఈ తోడు దొంగలు ఇన్ డార్క్నెస్, బట్ ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. అండ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నా. ఈ తోడు దొంగలు సీక్వెన్స్ మొత్తం ఏదైతే ఉందో, ఈవెన్ దో ఇట్ వాస్ వెరీ సింపుల్ అండ్ దేర్ వాస్ నథింగ్ గ్రేట్, అయినా కానీ ఐ రియలీ లైక్డ్ హౌ ఇట్ లుక్డ్. ఫ్రమ్ ద టైమ్ ఆ ఆటో నుంచి రోడ్ మీద వీళ్ళు రావడము, పాట పాడడానికి గోడ దగ్గర ఆపడము, అండ్ ఎస్పెషల్లీ ఇంట్లో దిగాక ఆ ఇంట్లో ఉన్న గ్రీనరీ, ఆ పోలీసోడ్ కాన్వర్సేషన్ కూడా, బయట ఒకడు ఎవడో పోలీసోడు తగులుతాడు కదా, వాచ్మెన్. ఐ మీన్ ఐ జస్ట్ లైక్డ్ హౌ ఇట్ లుక్డ్. వాళ్ళే పెట్టుకున్నారు అనుకుంటా కెమెరా విజువల్స్, వాళ్ళే ఇంట్లో రికార్డ్ చేసి ఇచ్చారు అనుకుంటా మాది. అండ్ ఆ ఇంటి లోపల అంతా ఖాస్గా లేకుండా కానీ ఇంటి బయట మాత్రం ద గ్రీనరీ అండ్ ద లేఅవుట్, ఐ లైక్ ఇట్. దట్స్ అబౌట్ ఇట్. గ్రేట్. యాజ్ ఇక్కడో అక్కడో ఎక్కడో అంతే ఉండే. కానీ ఈ పాజిటివ్స్ కూడా ఎవడైనా లేపుతాడా ఇట్లాంటి సినిమాలో? లేపరు. అదే మన మంచితనం. అది ఇలాంటి మంచితనం ఇంకెక్కడైనా దొరుకుతుందా? దొరకదు. అందుకే థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ పంచండి. ఇక లాస్ట్ పార్ట్ ఆఫ్ రైటింగ్ కి వెళ్ళిపోదాం, నీవు అయిపోయినాయి కాబట్టి. ద థింగ్ దట్ క్రాల్డ్ ఆన్ మీ వాజ్ ద డైలాగ్ రైటింగ్. ఐ మీన్ ఒక సూపర్లేటివ్ చెప్పు బోగస్, లాక్ క్లస్టర్నెస్, జీరో ఎఫర్ట్ కంటే మించిన ఒక అడ్జెక్టివ్ ఉన్నదా అంటే ఎట్లా అంటే, ఇది లిటరల్లీ ఎట్లా అనిపించింది అంటే, అసలు ఒక స్క్రీన్ ప్లే, ఒక స్టోరీ, దానికి డిజర్వింగ్ లైన్ ఇది, ఆ మూమెంట్లో క్యారెక్టర్ ఇట్లా మాట్లాడతాడు లేకపోతే ఇది అంటాడు అన్నట్టు ఏం లేకుండే. ఇట్ వాజ్ సో బ్యాడ్. వాడు యాజీ కూర్చొని పోలీసు వాళ్ళు పట్టుకొని పోతూ ఉంటే తెలుగులో మాట్లాడుతుండే, ఎవర్రా మీరు, వాడు గుండాలో వచ్చి తీసుకెళ్తుంటే వాడు దారంతా ఎవర్రా మీరు, ఎందుకు పట్టుకుపోతున్నారా అది ఇది అంటుంటే, రిషి యాజ్ యూజువల్ వాడంతా వెళ్ళి ఇంటి దగ్గర ఆగినప్పుడు అంటే, అరే వాడు తెలుగుగా అర్థం కాదురా అంటాడు. యాజీకి తెలియదు, లండన్కి వెళ్దామనే ఐడియానే యాజీది, వాడికే తెలియదు తెలుగు వాళ్ళు ఉండరాడా అని. ఇట్లాంటివి ఒక బండబూతు ఒక 25,000 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ప్రతి లైన్ రీడింగ్ వాజ్ వెరీ బ్యాడ్ ఎక్సెప్ట్ ఫర్ నీకు తెలియాలి. అండ్ ఆల్సో యునో వాడు ఇంకో దొంగ చెప్తాడు కదా సత్యాకి, నువ్వు నాకు కనుక స్టోరీ నచ్చలేదంటే నేను దిగి వెళ్ళిపోతా మధ్యలో. దట్ వాజ్ ఆల్సో గుడ్. సో యాక్చువల్లీ కాస్టింగ్ వైజ్ తోడు దొంగలుగా సత్యాన్ని ఇంకా యాక్టర్ ని పెట్టడం అనేది ఇట్స్ అ గుడ్ చాయిస్. వాళ్ళిద్దరు బాగా చేస్తారు. బట్
ఐ ఫెల్ట్, కానీ వాళ్ళకి ఏమి ఇచ్చారు అసలు చేయనీకి? యు నో వాట్ ఐ యాక్చువల్లీ ఫెల్ట్, కాస్టింగ్ పాయింట్ ఎత్తున్నావు కాబట్టి దే షుడ్ హావ్ మేడ్ హర్ష అండ్ సత్య తోడు దొంగలు. ఆల్సో ఎస్, ఇట్ వుడ్ హావ్ బీన్ ఈవెన్ బెటర్ కానీ అకార్డింగ్ టు మీ. ఇట్ వుంట్ హావ్ మేడ్ అ డిఫరెన్స్ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు అసలు. ఇయ్యలేదు, కానీ ఏమవుతుంది అంటే వెన్ టూ కమెండబుల్ ఆర్టిస్టులు కనుక రిఫింగ్ చేశారనుకో, ఇట్ గెట్స్ ఎలివేటెడ్ లిటిల్ బిట్. వాళ్ళు డైలాగులు సరిగ్గా ఇవ్వకపోయినా కానీ వీళ్ళ ఇంప్రూవ్, వీళ్ళ టాలెంట్ వల్ల కొంచెం ఎంగేజింగ్ ఉండేది. అక్కడ ఏమైందంటే కొంచెం డామినేటింగ్ ఎఫెక్ట్ వచ్చింది. దే వర్ నాట్ ఈక్వల్ అనిపించింది ఆ ఇద్దరు తోడు దొంగలు. ఓకే, రైట్, హీ వాజ్ బాసింగ్ అరౌండ్ అన్నట్టు అనిపించింది. దో హీ ట్రై టు లైక్ రెఫ్యూజ్ ఆర్ గివ్ బ్యాక్. హర్ష ఉంటే ఆ కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉండేది. ఇంకా ఓకే, కొంచెం నాకు ఆ ఎనర్జీ లెవెల్స్లోనే ఇట్ వాజ్ అ మిస్ మ్యాచ్ అనిపించింది. కానీ దీనికి కౌంటర్ ఏంటంటే సత్య ఉన్నా కూడా, అండ్ సత్య ట్రై చేశాడు, కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. యూ కుడ్ సీ ఇట్ ఆన్ హిస్ ఫేస్. గోడ ఎక్కే ముందు హి ట్రైడ్ సమ్ కామెడీ దట్ సీమ్డ్ లైక్ ఇంప్రూవ్. నన్ ఆఫ్ ఇట్ వర్క్డ్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ డైరెక్టర్ వాజ్ స్లీపింగ్. నాకు అనిపించింది లిటరల్లీ. అంటే నీ కంపెనీది నీ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంటారు కదా. సో నువ్వు ఎంత తోపు ఇంప్రూవ్ యాక్టర్ అయినా నీకు సెట్ లోనే నీకు ఒక పల్స్ లేదు అంటే విచ్ ఎగ్జాక్ట్లీ అందరూ రిషి లాగా జెన్ మోడ్ లో ఉన్నారు సెట్ లో. వాట్ కెన్ వన్ గై డూ? ఎగ్జాక్ట్లీ. అండ్ ద టోన్ ఆఫ్ ద హోల్ థింగ్ వాజ్ సో ఆఫ్. దానికి ఒక టెక్స్చర్ లేదు స్టోరీకి, లేకపోతే స్క్రీన్ ప్లేకి ప్రాణం లేదు, పల్స్ లేదు. ఎగ్జాక్ట్లీ, పల్స్ లేదు. అండ్ యూ కెన్ ఫీల్ ఇట్. అరే హిమాచల్ ప్రదేశ్ లో కొండల పక్కన నిల్చుంటే అసలు కొండ కాదేది, దీనికి ప్రాణం ఉందనిపిస్తుంది. అవును, ఈ సినిమాలో అది కూడా లేకుండే. ఎందుకు? నిన్ను చూస్తే అనిపిస్తుంది రాళ్ళకి ఈ మనిషిలో ప్రాణం ఉంది అనుకుంటా అనిపిస్తుంది. నార్మల్ ఎవడైనా కొంచెం ఒక జర ఇవాల్వ్ సోల్ కానివాడు ఉన్నాడు అనుకో, వాడికి తెలియదు ఇదేంది పక్కన ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది. అంతే. ఇది ఆల్మోస్ట్ ఆ లెవెల్లో ఉండేది. ద డైలాగ్స్ ఆర్ సో డెడ్. ఎవ్రీథింగ్ వాజ్ డెడ్. దానికి తోడు చీకటి పెట్టిను సగం. అవును, మెయిన్ సీన్లలో. ఐ మీన్ ఇట్స్ వెరీ సారీ అంట. నేను ఆల్మోస్ట్ పెథటిక్. ఇది నా విన్నపం ఏంటంటే ఇండస్ట్రీతో, మీరు చెప్పు. వింటున్నారు ఇండస్ట్రీ? అఫ్ కోర్స్ వింటారు. థై గ్యాపే వింటారు. ఎవరిని పట్టించుకోరు. మీరు బ్లాక్ టీని షుగర్ లో మార్చడానికి వాషింగ్ పౌడర్ నిర్మా కోసం తీసే సినిమాలు తీసినా ప్లీజ్ దాంట్లో కనీసం ఏదైనా పెట్టండి. ఇంత ఆబ్వియస్ గా చేయదు. ఇట్ డజంట్ టేక్ ఎ లాట్. పైసలు పోయాలి రొటేషన్ కోసమే అంటే కొంచెం మంచి రైటర్ లేకపోతే కొంచెం మంచి గ్రూప్ ని తీసుకురా. ఎట్లా మంచి ఆర్టిస్ట్ తీసుకొస్తా, పెట్టే పైసలు అంతే కదా. అంతే. నువ్వు ఎట్లాగో దాన్ని రొటేషన్ చేయాలి అంటే వాళ్ళకి పైసలు ఇచ్చేసి వదిలేయండి వాళ్ళని. ఈ ఆరంభం టీం ఎట్లయితే వదిలేసినారో మీరు చేసుకోండి, మీరు చేసుకోండి అని వదిలేశారు. వాళ్ళు పోయి అది చేసి వచ్చారు. వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు ఇది హిట్ అయింది అనుకో ఇంకా వస్తుంది కదా, ఇంకా ఎక్కువ పని ఉంటుంది మనకి. Of course, how did I miss? కొంచెం మూవీ చూసిన తర్వాత కొంచెం ఆ లెవెల్కి అంటే అదే ఆ లాండరింగ్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. కమ్ ఆన్, లైక్ బ్రెయిన్స్ నీకుంది కాబట్టి. నాకు దానిపైన బతుకుతాను. ఈ పాడ్కాస్టే. ఈ రిషి గాడ్ ఎందుకో వై డస్ హి కీప్ కాక్ బ్లాకింగ్ హిస్ ఫ్రెండ్ యాజీ త్రూ అవుట్ ద మూవీ? వాడికి ఏ పోరి కొంచెం పక్కన నిల్చున్నా, కొంచెం ఇట్లా పక్కకు వచ్చిన, యాజీనా రిషినా, రిషి గాడు వాడి దోస్తుని యాజీని సినిమా అంతా కాక్ బ్లాక్ చేస్తుంటాడు. వాడి సంఖ కింద ఒక పోరి కాదు, ఇద్దరు పోరీలు ఉన్నా గానీ just greedy. What is this mentality? I don't understand. I hate this. See, నాకు కొంచెం ఆ psychotic behavior కనబడింది. The very fact that Rishi doesn't get emotional or affected by what's happening around him is a psychotic characteristic. అది నిజంగా అది they do things for no joy. వాడి సంఖ కింద పోరి ఉన్నది ఆల్రెడీ. వీడి పక్కన దాని ఫ్రెండ్ తో వాడు గోకుతుంటే చైతి అని ఇట్లా మళ్ళీ వచ్చా. నీకెందుకు నీ అక్కన నీ చెల్లినా అది నీకెందుకు సడన్ గా ఏడుకెళ్ళి వచ్చింది? నీకు ఏం పుట్టుకొస్తుంది? నీకు ఉన్నది కదా ఆల్రెడీ. ఇలాంటి అదే ఈ బ్రోకోడ్ లేని వాళ్ళు, అసలు వింగ్ మ్యాన్ మెంటాలిటీ లేని వాళ్ళు అంటే చెడ్డ చిరాకు. అసలు వరుడు కావాలి. చూడు ఎంత ఎగ్జాంపులరీ బ్రోకోడ్ ఉండిందో. వాడు ఫోన్ చేస్తే అర్జెంట్ గా ప్యారిస్ వచ్చినాడు. ఎగ్జాక్ట్లీ 200 కోట్ల ప్రాజెక్ట్ రిజెక్ట్ చేస్తుంటే వాడు కళ్ళ ముందర ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసా, సరేరా నువ్వు చేసేది చేస్తావు కానీ నీతోనే ఉంటాలే అని. బ్రోకోడ్. దట్ ఈస్ ద బ్రోకోడ్. అది ఇది కాదు. అండ్ ఇంకోటి ఎంత రిడిక్యులస్ అనిపించింది నాకు, ఒక స్పెసిఫిక్ గా రిడిక్యులస్ అనిపించిందా? స్పెసిఫిక్ గా ఇందులో ఎప్పుడైతే మొదటిసారి ఆ పిల్లని కలుస్తాడో ఆ చుంబనాని,
యా రిషి కలిసినప్పుడు అప్పుడు యాజీ వస్తాడు అవును ఒక బ్లాక్ పోరిని పట్టుకొచ్చి. యా అప్పుడు రిషి చూసి నీకు ఇంతకంటే వాళ్ళు పట్టుకోలేవా, లేకపోతే టోటలీ యా నీకు ఇంతకంటే వాళ్ళు దొరకరా అని అట్లా అంటాడు. చూస్తే దట్ బ్లాక్ గర్ల్ ఇస్ యాక్చువల్లీ క్యూట్. వెరీ క్యూట్. డిడ్ యూ నోటీస్ సర్ ఏం ఎక్స్ప్రెషన్లు పెడుతుంది, కళ్ళు ఫుల్ డింగ్ డింగ్ అని ఇట్లా ఉన్నాయి పెద్దగా. ఏంది మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. See when you are in Rome be a Roman అన్నారు కదా, వాడు లండన్ ఉన్నాడా, he's become a London. He's become an Englishman రిషి. నీకు ఇంతకంటే దొరకరా, నాకు ఇట్లనే దొరుకుతారు అంట. పక్కన చూస్తే అది బాగుంది యాక్చువల్గా, మంచి పోరిని పట్టాడు అబ్సల్యూట్లీ. కానీ వీళ్ళ కామెంటరీ ఏందో అసలు ఈ రేసిస్ట్ బిహేవియర్ నాకు అర్థం కాదు. నాకు అర్థం కానిది ఏంటంటే రేసిజం కూడా కాదు. నువ్వు పోరి బాలేదు అని ఒక జోక్ రాసిన స్క్రిప్ట్ లో అంటే కనీసం గెట్ అన్ అగ్లీ చెక్ రైట్. యా అక్కడ కూడా యూ కుడెంట్ ఫైండ్ అన్ అగ్లీ చెక్ ఇన్ లండన్. కమ్ ఆన్. అదే ఒక క్యూట్ పిల్లని పట్టుకొచ్చి నీకు ఇంతకంటే ఎక్కువ దొరకరా. హౌ డు ఐ రిలేట్? అరే నువ్వు మాట్లాడే దాంట్లో కనీసం లాజిక్ అని కనపడాలి ఆడియన్స్ కి. లేదు, దిస్ అబ్సల్యూట్లీ నథింగ్. వీళ్ళకి మనమే ఏదైనా బుద్ధి చెప్పాలి. అందుకనే వచ్చాం మనం. ఇన్ఫాక్ట్ చెప్తానే ఉన్నాం బుద్ధి. దెర్ ఆర్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాడ్ డైలాగ్ రైటింగ్. ఓహ్ మస్తు. నాకు ఇది ఒక్కటే స్ట్రైక్ అయింది. కానీ అండ్ ఇంకోటి, వై ఈస్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ వాడు కూర్చొని చెప్తాడు, అరే అమ్మాయిలు చెప్పేది వినరేంట్రా, వాళ్ళు చెప్పేది చెప్పి వెళ్ళిపోతారు అంటే వెళ్ళిపోలేరా, నువ్వు వెళ్ళలేవా వెనక, అది యూ డిడ్ంట్ టెల్. నువ్వు వెళ్ళినావు దాని వెనక క్యాబ్ వరకు వెళ్ళావు ఎక్కినికి, అక్కడ చెప్పొచ్చు కదా. పక్కన ఉన్నత కాలం తిన్నావా, ఏం తిందాం రేపేం తిందాం, లంచ్ లో ఏం తిందాం, నువ్వు బిల్లు కడతావా, ఒక్కసారి అడిగినావా ఎందుకు వచ్చినావు అని అడిగినావా. ఇట్ ఈస్ సో ఐ డ్రాగ్ అది అనిపించింది నాకు. అది అంటే ఒక అకౌంటెంట్ లెక్కలో వాడి లెడ్జర్ లో వాడు ఏం రాసుకున్నాడంటే ఆ విల్ దే వోంట్ దే అన్న టెన్షన్ మెయింటైన్ చేయాలన్నది. ఎట్లా అంటే అది నాకు తెలియదు. ఎట్లా అంటే కలవంగానే లెక్కడొక మాట్లాడుకోవాలన్నమాట. తిన్నావా, కాలేంది బెనికిందా, కుంటున్నావా ఏంది, పోగానే అబ్బా ఎట్లా చెప్పాలిరా దానికి ఉన్న సొల్లంతా వాగుతున్నావు ఉన్నప్పుడు, కానీ మళ్ళీ ఎట్లా చెప్పాలిరా, చెప్తే వింటదా. కమ్ ఆన్. హారబుల్, సో పెయిన్ఫుల్లీ హారబుల్. అది విల్ దే వోంట్ దే కాదు, వై డూ దే అన్నట్టు ఉంది. అంటే వై షుడ్ వి వాళ్ళు ఏం చేస్తారో రావని మాకెందుకు ఈ పెంట. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఆ యాజీది కొన్ని ఉన్నాయి. బేబేది ఏదైతే హారబుల్ డైలాగ్, అసలు హొరండస్. హారబుల్ కూడా ఇట్ వాస్ హొరండస్. అంత అగైన్ ఇట్ వాస్ గుడ్ యాక్టర్, గుడ్ ఆర్టిస్ట్, హీ కుడ్ హావ్ డన్. వాడికి ఏమి ఇవ్వలేదు. చుమ్మన్కి గిమ్మన్కి అయితే ఇక లైటే తీసుకో, తారాకి చుమ్మన్కి వాళ్ళు ఏం లైన్లే వేయలేదు అనుకుంటా. ఏం లేదు. అండ్ తారా జస్ట్ ఐ గెట్ ఇట్. చాలా మందికి తారా అంటే ఇష్టం. అవునా? యా, వెల్ లైక్డ్ అంటే సోషల్ మీడియాలో వెరీ వెల్ లైక్డ్ యాక్టర్. ఐ కెన్ సీ వై. షీస్ క్యూట్. She's cute. Yeah. But Chumman was better అనిపించింది. No. I found Chumman to be hotter. Oh, I thought Tara was much better. Yeah. Tara was like more a girl next door. Apt, perfect girl next door. She can act. Chumman can also run. Yeah, she can run. She can run, yes, bro. In the most uncomfortable of dresses, yes, she can run. She can manage. She ran in a sari. She ran in a frock. She ran in a gown. ఎక్కడైతే షీ వాజ్ వేరింగ్ కాస్ట్యూమ్ వేర్ షీ కెన్ రన్ కంఫర్టబుల్లీ, అక్కడ ఏం రన్నింగ్ సీన్ లేదు. లాస్ట్ గా జంపర్ ఇంకా పైజామాలో వచ్చిందా, అజయ్ తోటి ఉంటది సీన్, అక్కడ ఏం రన్నింగ్ లేదు. ట్రాక్ ప్యాంట్. షీ వాజ్ ఇన్ ద రన్నింగ్ అటైర్. ఎగ్జాక్ట్లీ. బట్ దేర్ ఇస్ నో రన్నింగ్. యాక్టర్ అన్నాక ఛాలెంజెస్ ఇవ్వాలి. I want to push the envelope. I want to push myself. Yes. అది వాళ్ళు ఎప్పుంటారు, అమ్మాయి ఏదైనా వేసుకొని వచ్చేసేయండి, ఐ వేర్ సారీ, పుష్ ద లిమిట్స్. దట్స్ ఇట్. అంతే. ఇక డైలాగ్ రైటింగ్ వదిలేసి లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. మ్యూజిక్ ఏమైనా ఉందా నీకు ఒపీనియన్? మ్యూజిక్ నో, అది చెప్పదలుచుకున్నది. మూవ్ ఆన్ అంతే. మొత్తానికి చిల్లరడి కథ అని నువ్వు చెప్పినావు ఒక కథ. యా, థై గ్యాప్ లో. ఎస్. ఒకడు ఉచ్చబోస్తుంటే చిల్లర ఉందా, ఒకడు వచ్చి నీకు చిల్లరుడు కథ చెప్పాలా అని. అంతే. దట్స్ ద స్టోరీ. ఇట్స్ యాజ్ సింపుల్. ఆల్రెడీ కాపీడ్. అవును. థై గ్యాప్ ఈస్ ఇన్స్పైరింగ్ సో మెనీ పీపుల్. Without payment, by the for way. free. No royalty, no credit, no honor.
ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్, ఇన్స్పైర్డ్ బై పాడ్కాస్ట్ ఎపిసోడ్, ఏం లేవు మాకు ఇక్కడ. సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒక 2 ఫోటోలు ఆపిచ్చురీలా బోగస్ గారు, బీయింగ్ బ్రోడ్ గారు, థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్ టు, ఎస్ అది కూడా లేకుండా లేదు. కానీ ఏం థ్యాంక్ చేశారు ఈ సినిమాలో అంటే విచిత్రంగా, ద లేట్ క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ అంట చచ్చిపోయినందుక దే థ్యాంక్డ్ హర్. బట్ వై? బికాస్ వై అనేది నువ్వు అడక్కు. అక్కడ ఇంగ్లాండ్ వాళ్ళే షాక్ అవుతున్నారు, ఎవరు మేమే పట్టించుకోం దీన్ని అసలు. చచ్చిపోయింది కదా, అది బతుకున్నా కానీ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు. తెలుగు సినిమాలో అది కూడా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో లాంటి సినిమాల్లో థ్యాంక్స్ టు ద లేట్ ఇంగ్లీష్ క్వీన్ అంటే అసలు మేము ఎంత ఆలోచించొద్దు ఇన్ ద నెగిటివ్ లైన్ అన్నా, ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల యు ఆర్ ఫోర్సింగ్ అస్. ఇది బ్లాక్ షుగర్ టు బ్రౌన్ షుగర్ టు వైట్ షుగరా, ఇదేమైనా షుగర్ స్పాన్సర్డ్ చిత్రమా? ఎందుకంటే ఈ థ్యాంక్స్ ఎందుకు మాకు, ఎందుకు? ఫుడ్ ఫర్ థాట్. కానీ చిల్లరోడి కథ ఇస్ గాన్, ఇట్స్ గాన్ మ్యాన్, ఆల్రెడీ కాంట్ మేక్ ఇట్ ఎనీమోర్. ఇట్ హ్యాపెన్స్. త్యాగం అంతే, త్యాగం చేసేయాలన్నమాట. గివర్స్ మనం, దట్స్ ఇట్. ప్లాట్ లైన్ లో అసలు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఏమన్నా జీనియస్ లెవెల్ రాసిండ్రు అసలు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే ఈ చుంబన, ఈ డంకీ మూవీ ఇదేమన్నా కాదు. చుంబన వచ్చి ఫస్ట్ చెప్తాది కదా, నన్ను పట్టుకొచ్చేసారు ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ కోసం, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అన్నారు, పాస్పోర్ట్ లేకుండా వీసా లేకుండా వచ్చేసినా నేను అంటే. పాపం వీళ్ళిద్దరి రిషి ఇంకా యాజీ డైలాగ్స్ ఏం లెవెల్లో ఉన్నాయంటే, యాజీ వచ్చి చాలా పెద్ద ప్రాబ్లం రా, సీరియస్ క్రైమ్ ఇది అంటే, పోనీ మనము మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసేసి వాపస్ పంపించేద్దామా అంటే, అట్లా ఎట్లా పంపిస్తాం, మళ్ళీ పంపించడానికి పాస్పోర్ట్ వీసా ఉంటేనే కదా పంపించేది, లేకపోతే మళ్ళీ అడ్డదారిలోనే పోవాలి వాపస్ అంట. ఈ రిషి పట్టించుకోలే ఇమిగ్రేషన్ అప్పుడు ఈ క్వశ్చన్స్ అడిగాను కదా. డిపోర్టేషన్ అంటే ఏందో తెలుసా ఇళ్ళకి? పోలీసు వాళ్ళ దగ్గర పోయి ఈ పాప కొంచెం ఇల్లీగల్ వచ్చినది అంటే తెచ్చారు, ఈమె కావాలని రాలేదు, ఎవరో తెచ్చారు అంటే వాళ్ళు స్పాన్సర్ చేసి పంపిస్తారు మంచిగా. కానీ వీడి లాజిక్ ఏంటంటే, పాస్పోర్ట్ వీసా లేకుండా వస్తే పాస్పోర్ట్ వీసా లేకుండా మళ్ళీ పంపారు. దే వాంట్ అరే తూచి అయిపోయింది అది, అట్లా పంపిస్తా. నువ్వు రూల్స్ బ్రేక్ చేస్తా కానీ ఇప్పుడు రూల్స్ ఫాలో కాదు. మళ్ళీ ఇంకా హైలైట్ ఏంటంటే, లండన్ లో యూకేలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ వస్తే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు అంట, అసలు ఎక్కడ పోవాలో ఎక్కడ ఉండాలో తెలియదు అంట. అయ్యో పాపం, హోటళ్లలో ఉంచుతున్నారు ఇళ్ళని ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్స్క్యూజ్ మీ, బై ద వే వి హావ్ సంథింగ్ కాల్డ్ ఎంబసీ. అందులో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఈవెన్ మోర్ సింపతి ఇన్ ఎంబసీ. ఎంబసీ కూడా అవసరం తెలుసా? నువ్వు పోయి నేను ఇల్లీగల్గా వచ్చినా అంటే, ఎన్జిఓ దగ్గర పోయి, ఏ ఎన్జిఓ దగ్గర పోయి నేను ఇల్లీగల్ గా వచ్చినానంటే, బాబు పాప అని ఇట్లా ఫుల్ అలంకరించి ఒక మంచి 3 స్టార్ హోటల్లో నీకు రూమ్ ఇచ్చి తిండి పెట్టి మంత్లీ నీకు పాకెట్ మనీ క్రెడిట్ చేస్తుంటారు. చాట్ జీపీటీలో ఇవన్నీ చెప్తుంది ఎట్లా మిస్ ఇది నడుస్తుంది లండన్ లో, ఇంగ్లాండ్ లో ఈ మధ్య. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఈ సినిమాలో అసలు? నిజంగా అసలు ఈ సినిమా ఏం మాట్లాడుతుంది? Come on, fundamental questions అడగాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ థింకింగ్ బోకస్. అంతే దాన్ని నువ్వు ప్లాట్ అని చెప్పినావు చూడు, ఏ మంచితనం. అసలు ప్లాట్ అనేది ఉన్నదా ఇక్కడ? లేదు. హైడ్రా కింద పడేయాలి ఈ ప్రాజెక్ట్ ని. ఈ సినిమాలో స్పైడరా అదేంటి? స్పైడర్ అయింది. ఓహో, వాడు వాచ్మెన్ పట్టుకున్నప్పుడు హైడ్రా లాగా వచ్చింది. సత్య జోక్. అబ్బో. బట్ ఇప్పుడు కోర్కి వచ్చేసి నీ కోర్ పాయింట్ ఏందో చెప్పు. ఐఎమ్ స్టన్డ్, ఐఎమ్ షాక్డ్, ఐఎమ్ అవాక్డ్, ఐఎమ్ ఫ్లాబర్గాస్టెడ్, ఐఎమ్ ఫ్లమాక్స్డ్, డిట్టో, ఐఎమ్ స్ట్రేంజ్డ్. అసలు ఇంత కూడా కోపం, హారిఫైడ్, ఐఎమ్ హారిఫైడ్. ఎస్ ఇంత కూడా కోపం, ఇంత కూడా ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు లేదు ఈ కేటగిరీ ఆఫ్ సినిమాకి. ఎందుకు ఈ సినిమాలో నాకు ఏమీ అనిపించలేదు అంటే, ఇట్ ఈస్ మేకింగ్ మీ రీఅసెస్ మూవీస్ లైక్ డబుల్ స్మార్ట్. దేంట్లో అయితే నాకు ఆ ఫ్రస్ట్రేషన్, స్పై ఇదంతా వచ్చిందో, ఆర్ దే బెటర్ దెన్ దిస్? ఎందుకంటే ఎంత ఇండిఫరెన్స్ ఉంది అంటే ఈ సినిమా మీద, ఇట్ జస్ట్ మేక్స్ నో డిఫరెన్స్. నేను జస్ట్ రిషి లాగానే టోటల్ జెన్ లో చూస్తున్నాను నేను, స్టార్ట్ టు ఫినిష్. ఐ డోంట్ హేట్ యూ, బట్ యు ఆర్ వాట్ యు ఆర్. ఈ 985 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఆడియోలో, దిస్ ఫ్రీక్వెన్సీ విల్ క్లీన్ నెగటివ్ ఎనర్జీ, దిస్ ఫ్రీక్వెన్సీ విల్ గివ్ పాజిటివ్ వైబ్స్, ఇవన్నీ ఏవైతే ఉంటాయి 432 అవన్నీ ఏవైతే ఉంటాయో, దే స్టాండ్ నో ఛాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అప్పుడో ఎప్పుడెప్పుడు. నో,
ఎందుకంటే నువ్వు ట్రూ మెడిటేటివ్ జోన్లోకి వెళ్ళాలి. నీ ఇమోషన్స్ని యూ హ్యావ్ టు లెట్ గో. యూ షుడ్ నాట్ ఫీల్. అంటారు కదా సనాతన ధర్మంలో ఇట్స్ బిగ్ థింగ్ ఇన్ యోగా. యూ హ్యావ్ టు ఏమంటారు గెట్ అవే ఫ్రమ్ డిటాచ్ యువర్ ఇమోషన్స్. నువ్వు నీ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంటారు కదా. అందరూ కింద మీద వాడి యోగా సర్టిఫికేషన్ చేసుకుంటూ హత యోగా, క్రియా యోగా, అది ఇది బొంగు భోషణ, విపాసన, ఇంకా అదే వాడు శ్రీ 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 రవిశంకర్ ఒకటి ఉంటుంది ఏదో ఇన్నర్ ఇంజనీరింగ్, అది సద్గురు. హలో వై నాట్ హలో. అది కాకుండా ఇంకేదో ఉంటుంది సుదర్శన క్రియ. ఇవన్నీ కాకుండా జస్ట్ ప్లే అప్పుడు ఎప్పుడో బ్యాక్ టు బ్యాక్ 3 times. దాని ద్వారా చూడండి ఎంత డిటాచ్ అయిపోతావు అంటే అసలు వై డు ఐ నీడ్ ద బాడీ అంటూ. దట్స్ సింపుల్. ఇది కోర్ పాయింట్. మీరు కనుక ఒక లెవెల్ ఆఫ్ ఇండిఫరెన్స్ తెచ్చుకోవాలి. మీరు చాలా ఓవర్వెల్మ్ అవుతుండ్రు ఈ సోషల్ మీడియా వల్ల, ఈ వోకిజం వల్ల, వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. ఇవన్నీ నుంచి డిటాచ్ అవ్వాలి అంటే జస్ట్ వాచ్ ద మూవీ. అది సిల్వర్ లైనింగ్. ఈ మూవీ చూస్తే మీరు 20 years ఆఫ్ యోగా ఇట్లా అడ్వాన్స్ అయిపోతారు. మెంటలీ అట్లీస్ట్. ఫిజికలీ యూఆర్ స్క్రూడ్ అనుకోండి. పల్స్ తెలియదు, మీకు బ్రీతింగ్ మర్చిపోతారు, అవన్నీ అవుతాయి. కానీ ఇది రాబోయే జన్మ ఎస్ పనికొచ్చే విషయం. ఇట్లా నీకు చంద్రగుప్తుడు చూసుకుంటాడు, ఎట్లా చచ్చిపోయినావు నువ్వు అంటే, ఎప్పుడప్పుడు ఓహో అదా నువ్వైతే చాలా ఇవాల్వ్ అయిపోయినావు కదా, యూఆర్ ఇవాల్వ్ సోల్ అని చెప్పి నీకు మంచి ఇట్లా మోక్షం ఇస్తారు. అంతే. పైన ఇక్కడ రాదు, పైన ఇస్తారు. అవును, పైన ఏముంది అని అంటున్నాం కదా. ఇది ఉంది. ఏ హే ఓ హే మే ఓ దేకా ఏ ఆయా, అంతే ఓ గయా. దట్స్ ఇట్. క్యా సే క్యా హో గయా. దట్స్ ఇట్. అంతే బ్రో, నాకైతే అంతే ఉంది. నా కోర్ పాయింట్ కూడా ఆల్మోస్ట్ అదే ఉండే. ఏంటంటే ఒక చెక్క ముక్క ఎలా ఫీల్ అవుతుంది, ఏం ఫీల్ అవుతుంది అని తెలుసుకునే కుతూహలం ఉంటే కనుక ఈ చిత్రం చూడాలి. ఎందుకంటే ఒక చెక్క ముక్కనే రాసింది, అవును, ఒక బల్ల రాసింది. నీలోని ఎమోషనల్ జ్యూసెస్ ని బాగా ఇట్లా వాక్యూమ్ క్లీనర్ పెట్టి ఇట్లా డైసన్ సక్షన్ తోటి లాగేస్తే ఏం మిగులుతుందో అదే ఉంటుంది. అట్లనే మిగులుతావు నువ్వు ఈ చిత్రం అయిపోయేసరికి. సో ఇట్స్ ఎ వెరీ వైడ్ స్పెక్ట్రమ్. ఒక వైపు ఏమో మోక్షం ఉన్నది, డిటాచ్మెంట్, ఎపిటోమ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఉన్నది. ఇంకో చోటనేమో ఇట్స్ నథింగ్, దేర్ ఇస్ ఎవ్రీథింగ్ అండ్ దేర్ ఇస్ నథింగ్. అంత డీప్ లెవెల్ ఉన్నది ఈ చిత్రం. చాలా అంటే ఇవన్నీ చూసే అంత ప్రొఫెషనలిజం ఉండాలి. నీకు ఎక్కడో ఉండాలి. సో బోగస్ దీంతో మన చర్చన అయినట్టే. అవును, నాకు ఇంకా ఎందుకో ఏదో మిగిలిపోయింది అని అనిపిస్తుంది, అన్న ఫీలింగ్ వస్తుంది తప్పకుండా ఇలాంటి సినిమా. తప్పకుండా. ఇప్పుడు ఈ చిత్రంలో ఏమైనా గుణపాఠాలు ఉన్నాయా నీకు? ఉన్నాయి బ్రో, చెప్పు. ఉంది, యాక్చువల్ ఒకటే ఉంది. చెప్పు. కరెన్సీ కన్వర్జన్ ని పట్టించుకోవడం ఎంత ముఖ్యం. చుంబన వల్ల ఈ సినిమాలో నాకు తెలిసి వచ్చింది. వెరీ గుడ్. జస్ట్ నంబర్లు చూసి అట్లా మోసపోకూడదు. ఆ నంబర్లు అనేది ఏ కరెన్సీకి చెందినవి అనేది కూడా చూడాలి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ ఫైనాన్షియల్ గుణపాఠం. టైగా చరిత్రలో ఫైనాన్షియల్ గుణపాఠం ఎప్పుడు చెప్పలేము, ఇదే మొదటిసారి. అండ్ మంచి గుణపాఠం బోగస్, ఎస్పెషలీ మన బేర్ మార్కెట్ లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కిటుకులు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో కరెన్సీ పైన చాలా అవగాహన తెచ్చుకోండి మీరు. అది తెచ్చుకుంటే మీకు అప్పుడు అర్థమవుతుంది ఫ్యూచర్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు, ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, దాని ఇన్స్ట్రుమెంట్స్ అంటారంట, నాకు మొన్ననే తెలిసింది. ఏ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ వాడితే ఎంత మంచిదో మీకు తెలుస్తుంది. అంటే అదే నోట్లతో నువ్వు ఇన్స్ట్రుమెంట్లు తయారు చేసి వాయించినావు. ఇట్స్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, పీనట్స్, కేక్ వాక్. అంతే. నాది ఒకటే గుణపాఠం ఉంది బోగస్. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి నన్ను హ్యూమన్ ట్రాఫికింగ్కి తీసుకొచ్చారు, ఇది ఎస్పెషలీ మన నాన్ ఇండియన్ ప్రొఫెషనల్ లిసనర్స్కి, మీరు ఇట్లా రోడ్ పైన వెళ్తూ ఉంటే ఫోన్ మాట్లాడుకుంటూ ముందరే మీరు లేకపోతే తైగా పాడ్కాస్ట్ వినుకుంటూ ఒక అందమైన అమ్మాయి అయినా ఒక అందమైన అబ్బాయి అయినా వచ్చి నన్ను ఇట్లా హ్యూమన్ ట్రాఫికింగ్కి తీసుకొచ్చారు, నా పాస్పోర్ట్ లేదు, నా దగ్గర పైసలు లేవు, నా దగ్గర ఏం లేవు అన్నారు అనుకో, మీరు వెంటనే మీ ఇమోషనల్ సైడ్తో రియాక్ట్ కాకుండా మీరు మీ లాజికల్ సైడ్ని కొంచెం ఇవోక్ చేసుకోవాలి, ముందుకు తీసుకురావాలి. ఇంత అందంగా, ఇంత హ్యాండ్సమ్గా, ఇంత బ్యూటిఫుల్గా ఒక మనిషి ఉన్నాడంటే వీడికి ఎందుకు హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఒక డౌట్ రావాలి. రైట్. అండ్ అలాగే
మీరు వెంటనే ఇంటికి తీసుకెళ్లకుండా పక్కింటికి తీసుకెళ్లి ఫస్ట్ వాళ్ళ బిహేవియర్ని అండర్స్టాండ్ చేసి అప్పుడు ఒక 1-2 నెలలు వీడంతా సక్రమంగా ఉంది అంటే అప్పుడు ఇంటికి తెచ్చుకునే ప్లాన్ లేయండి, అంతేగాని వెంటనే ఇంటికి తీసుకురాకండి. ఓకే ఓకే, దట్స్ మై గుణపాఠం. నైస్. ఇది ఒక హ్యూమన్ రైట్స్ గుణపాఠం ఇది. యా, దీన్నే హిందీలో ఒక పాటలా కూడా రాశారు. పాట ఏంటంటే మామా టోల్డ్ మీ డోంట్ కీప్ టాకింగ్ టు స్ట్రేంజర్, డోంట్ కీప్ టాకింగ్ టు స్ట్రేంజర్, స్ట్రేంజర్ ఇస్ డేంజర్. అది మాట హిందీలో పాడారు. ఎస్, నిజంగా హిందీలో పాడారు. ఓకే, ఇది ఒక పాట హిందీలో. యా, సో ఇదే గుణపాఠానికి నాకు ఒక చిన్న ఫాలోఅప్ గుణపాఠం లేదు, అడిషన్ ఉంది. ఏమంటారు దాన్ని? అనెక్షర్, అమెండ్మెంట్. యా, దట్స్ చిన్న అమెండ్మెంట్. అది అంటే చేంజ్ ఏం చేయట్లేదు, కానీ అడిషన్ చేస్తుంది. ఇది మీకు ఇలా అనిపిస్తే ఇలా చేయండి, లేకపోతే నేను చెప్పినట్లు అనిపిస్తే అలా చేయండి. ఇదే సేమ్ సందర్భం ఎవరైనా అందమైన అమ్మాయి అయినా అబ్బాయి అయినా వచ్చి హ్యూమన్ ట్రాఫికింగ్ లో నేను ఇరుక్కుపోయినా ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లే, నా అందం చందం అంతా అని చెప్పి అట్లా మాట్లాడితే పక్కింటికి తీసుకెళ్లకుండా మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. కానీ పోలీసు కానీ ఏదో ఒక మూలకి కాలుకి ఇట్లా చైన్ కట్టేసి చైన్ తాడంటే కోసేస్తా, చైన్ పెట్టి ఒక లంబా చోడ చైన్ ఇచ్చినాం అనుకో, సో దట్ దే కెన్ గో అక్కడ నుంచే కిచెన్ బాత్రూమ్ వరకు పోవచ్చు. సో బాత్రూమ్ లో గడగచ్చు, కిచెన్ లో అంట్లు తోమచ్చు, బట్టలు ఉతకచ్చు. ఐ మీన్ ఇట్స్ ఫ్రీ లేబర్. అండ్ మీరు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. యా, బికాజ్ అన్డాక్యుమెంటెడ్. యా, అండ్ మళ్ళీ పాపం ఇట్స్ ఎ విన్ విన్. నువ్వు బయటకు వదిలేసినావు అంటే పాపం వాళ్ళు వాపస్ కూడా పోలేదు, ఎందుకంటే వాపస్ పోవడానికి మళ్ళీ పాస్పోర్ట్ వీసా ఉండాలి. ఒకటే రూల్ ని 2 సార్లు బ్రేక్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. అందుకని సో బాండెడ్ లేబర్ అనేది ఫ్రీగా వస్తుంది. ఫ్రీ. ఇండియన్ లేబర్ లాస్ అని ఎందుకంటారు? ఎందుకనే అంటారు, ఎందుకే ఇట్ ఇస్ ఫర్ బాండెడ్ లేబర్. మీరు అఫీషియల్ గా చేసుకోవచ్చు. పోలీసులు వచ్చి అడిగిన అనుకో, ఏంటి పోలీసు బాండెడ్ లేబర్. ఎగ్జాక్ట్లీ. మంచి గుణపాఠాలు బోగస్. ఇప్పుడు మనము రేటింగ్ వచ్చేద్దాం. ఈ చిత్రాన్ని అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రైట్ దేంట్లో రేటింగ్ చేద్దాం అంటాం? దీనికి కంటెండర్స్ ఏమున్నాయంటే డివైస్ ఒకటి ఉన్నది, కూరగాయలు కూడా ఉన్నది. కూరగాయలు, ఎస్. గోల్డ్ చైన్, yeah. Baby. Even I was thinking of the same. Baby. So ఇది మ్యాచ్ అయింది కాబట్టి let's go. Obviously. బోగస్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అమెజాన్ ప్రైమ్ లో ఉంది, పోయి చూడండి. మేము చూసాము. ఈ చిత్రాన్ని 10 బేబేల్లో ఎన్ని బేబీస్ ఇస్తావు? నేను ముందు చెప్పినట్టే ఈ సినిమాలో నాకు 3 పాజిటివ్లు ఉన్నాయి. అండ్ సాధారణంగా పాజిటివ్లు ఉంటే అవి ఎంత షిట్ పాట్ లో అవి తేలుతున్నా, లేకపోతే జస్ట్ బయట ఒక దారంతో ఇట్లా వేలాడుతున్నా, చిన్న 1-2 పాజిటివ్లు ఉంటే అది షిట్ పాట్ బయటకు వచ్చేస్తాం. కానీ ఈ సినిమా ఎంత గొప్ప సినిమా అంటే, ఎంత సినిమా లాంటిది అంటే, ఆ పాజిటివ్స్ ఉన్నా గానీ దే వర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సేవ్ ఇట్. సో మై రేటింగ్ అకార్డింగ్లీ ఈజ్ నోట్లో షిట్ పాట్ లాంటిది అవుట్ ఆఫ్ 10. బోగస్. మనం ఇద్దరం కలిసి పాడ్కాస్ట్ ఎందుకు చేస్తున్నాం నాకు అర్థం కాదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఒకళ్ళనొకళ్ళు సెంటెన్స్లు కంప్లీట్ చేస్తాం. మనం ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అరే మన ఇద్దరు థింకింగ్ ఎంత డిఫరెంట్ ఉంది, మనం ఇద్దరం కలిసి చేయాలరా అనుకున్నాం. తీరా చేస్తున్నాగా మనకు తెలిసిందే అంటే మన థింకింగ్ అసలు డిఫరెంట్గా లేదు, ఉట్టి వాగే తరీకానే డిఫరెంట్ ఉన్నది, అంతే. మన భాష అలాగున్నది, అంతే. కానీ పాయింట్లు మాత్రం డిఫరెంట్ లేవు అనుకున్నాం. నేను నోట్లో షిట్ పాటు చాలా ప్రత్యేకమైన చిత్రం అన్నప్పుడే ఇద్దాము అని అనుకున్నా. నేను కూడా అదే అనుకున్నా. కానీ మనం ఈ చర్చలో అసలు దీనికి ఎందుకన్నా రేటింగ్ ఇవ్వాలి? ఇది నాకు కొత్త అనుభవం, చెప్తున్నా కదా. ఇట్స్ ఓన్లీ ఫీలింగ్. అండ్ యet ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్. I don't feel anything. ఇట్స్ లైక్ నాకు సంతోషంగా కూడా లేదు, అరే ఫైనల్లీ నోట్లో షిట్ పాటిస్తున్నాము అని. అసలు అట్లా నాకు అయ్యో పాపం నోట్లో షిట్ పాటిస్తున్నాము అని కూడా లేదు. నోట్లో షిట్ పాటిస్తున్నాం, అంతే. నోట్లో ఇట్స్ ఇండిఫరెన్స్. నాకు కొత్త అనుభవం ఏంటంటే, ఒక షిట్ పాట్ సినిమాకి నేను ఇంత మంచి మెంటల్ స్టేట్ లో, ఎంత లైట్ హెడెడ్ గా ఒక షిట్ పాట్ రేటింగ్ ఇస్తా అని నేను ఎప్పుడు అనుకోలేదు. నాలో ఒక ఆవగింజంత కోపం లేదు అస్సలు, ఓ మినప్పాపు అంత ద్వేషం లేదు, ఓ చెంచా నీళ్ళంత సంతోషం లేదు, నాకు ఏం లేదు. ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ స్లీపింగ్. ఇట్స్ లైక్ ఐఎమ్ డెడ్, అంతే. అంటే పడుకున్నప్పుడు కూడా అట్లీస్ట్ కలలు కంటాం.
ఇది రెమ్ స్లీప్, అది Yeah. ఇది డీప్ స్లీప్, ఇది డీప్ స్లీప్, యా ఇది యోగా నిద్ర, ఇది థీటా స్లీప్ అంటారా? ఇది యోగా నిద్ర, ఎస్, యోగ నిద్ర ఇది. యోగ నిద్ర ఇది. అసలు నిజంగా నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా Never. ఇట్లా ఒక సందర్భం ఇది వస్తుంది. ఒక ఎక్స్పీరియన్స్ ఉందని కూడా తెలియదు నాకు. సో వీఆర్ లెర్నింగ్ బ్రో, See, it never stops. ఇట్ నెవర్ స్టాప్స్. TFI మనకి కొత్త కొత్త షేడ్లు చూపిస్తూనే ఉంటది. థై గ్యాప్ తో ఏం తెలుసా, ఇట్ నెవర్ స్టాప్స్. ఇట్ నెవర్ స్టాప్స్. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటావు, అందుకని థై గ్యాప్ సబ్స్క్రైబ్. అసలు ఈ సినిమా నిజంగా ఒక అచీవ్మెంట్ అంటాను నేను. ఎందుకంటే నాకు ఇది ఒక పాసిబిలిటీ ఉందని కూడా తెలియదు. ఇట్ ఈస్ అ పాయింట్ ఆన్ ద రెజ్యూమే. ఎస్ ఎస్, ఎంత ఇండిఫరెన్స్ జనరేట్ చేసిందంటే ఈ సినిమా, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. No amount of greens Yes. will make you feel this. ఎస్, ఎగ్జాక్ట్లీ. A friend in need is a friend in weed. ఇట్స్ నోట్లో షెట్ పాట్. నోట్లో షిట్ పాట్. సో మన ఇద్దరము ఇప్పుడో ఎప్పుడో ఎల్లప్పుడో పడింది షిట్ పాట్ లో అది ఈ సినిమా. అక్కడో ఇక్కడో ఓపెన్ బాత్రూంలోనో యా, ఇది అట్లా తేలుతూ కనబడుతూ ఉంటుంది. బట్ వై am I so happy? Why We don't know. I have no hate. No hate. No hate It for is this not movie. out of hatred, by the way. అస్సలు. It is not out of frustration. యా, It's just what it is. బట్ దిస్ ఇస్ అ న్యూ. విరాట్ కోహ్లీ T20లో సెంచరీ కొట్టినప్పుడు ఎంతైతే స్టండ్ ఉండేనో ఎస్, అంతే స్టండ్ ఉన్నాను మేము, ఇఫ్ నాట్ మోర్. ఇట్స్ అ న్యూ వరల్డ్. ఆయన ముద్దు పెట్టడానికి ఇట్లా అనుష్క శర్మ కూడా లేదు, ఫ్లయింగ్ కిస్ చేయడానికి బాల్కనీలో. నువ్వు ముద్దు అన్నావు, మై గాడ్, నిజంగా ఆ డైలాగ్ రిషి ఇంకా తారా ఎప్పుడైతే ఈ చుంబన వచ్చినప్పుడు తారా బయటకు ఉరుతుంది, ముద్దు పెట్టుకో పోయి హగ్ చేసుకో, ఈ క్లైమేట్ లో బాగుంటది అంట. యా వెచ్చగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? క్లైమేట్ లో బాగుండడం ఏంది? కావాల్సింది కిస్ కూడా చేసుకో అంట. ఓ అది కూడా ఈ క్లైమేట్ లోనే శనివారం రోజు దోమలగూడలో చివరిన పోతే హగ్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. Best ఉంటది. అన్ని It is- అనుకూలంగా ఉంటాయి యా హగ్ కోసం. అవును. యా నువ్వు సంజీవయ్య పార్క్ లో హగ్ చేసుకోవాలి, యా, అక్కడ బాగుంటది. ఇందిరా పార్క్ లో కిస్ చేసుకోవాలి, ఎస్, అక్కడ హగ్ పనికిరాదు. పనికిరాదు. No. ట్యాంక్ బండ్ డ్రైనేజ్ నీళ్ళ టేస్ట్ ఇస్ ఇన్ ద ఎయిర్, సో ఇట్ బికమ్స్ మోర్. నీ సెలవుతో కలిసి ఆ టేస్ట్ ఇంకా బెటర్ అవుతుంది. యా యా, ఎక్స్పీరియన్స్ విల్ బికమ్ మెమొరబుల్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇందిరా పార్క్ ఇస్ మోర్ రౌడీ. అక్కడ నువ్వు హగ్ లాంటి డీసెంట్ పనులు చేస్తే దానికి స్కాండలైజ్ అవుతారు. హగ్ టైం వేస్ట్ చేస్తా, ప్లేస్ వేస్ట్ చేస్తా, నువ్వు హగ్ వేసుకున్నావు సంజీవ పార్క్ పోవచ్చు. యా అది. సో ఇక్కడ మేము చేపలు వేసుకొని బెడ్షీట్లు వేసుకొని పిచ్చోళ్ళమా మేము, అన్ని సామాన్లు తెచ్చుకునే వాళ్ళం. అదే అట్లా బుషెస్ వెనకాల డూ ద డ్యూ చేస్తాం. డూ బ్రో. ఎస్, బుషెస్ ఏవి అంటే అవి మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. సో I mean Tara has some hate, but still we don't feel bad, we don't feel anything. I know a friend of mine who went to Indira Park once. Yes, I know people who went to Sanjeevaya Park. Strange. బట్ అదండి మా అప్పుడు ఎప్పుడో చర్చన. మీకు కూడా మేము ఏమైతే చర్చించామో మీకు కూడా అదే ఫీలింగ్ ఉండేనా? రైట్. మీకు మా పాటకి మా మొత్తం ఎపిసోడ్ విన్న తర్వాత అసలు మీరు బతుకున్నారా? మాకు అది రాసి చెప్పండి. ఎక్కడో తెలుసు కదా మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ లో అవార్డ్స్ బాగుంటుంది క్లైమేట్ లో. ఈ క్లైమేట్ లో రాస్తే బాగుంటుంది. అవేంటంటే బోగస్ ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అవార్డ్స్. ఇలాంటి ఫీలింగ్ మీకు కూడా కావాలి. ఇలాంటి క్లైమేట్లో మీకు క్లైమేట్ అనుకూలంగా లేదు రాయడానికి, అరే నేను ఒక్కడనే ఉన్నా అది అన్న ఫీలింగ్ వచ్చిందంటే వచ్చేయండి మా డిస్కార్డ్కి. అది మీకు తెలుసు కదా మా డిస్కార్డ్ సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. ఆ లింక్ని మేము ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో పెడతాము, అలాగే మా లింక్ని బయోలో కూడా పెట్టాము. సో నొక్కండి, వచ్చేయండి డిస్కార్డ్కి. అండ్ మా డిస్కార్డ్కి ద బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే మా థైగ్యాప్ కమ్యూనిటీ, ద థైగ్యాప్ డిస్కార్డ్ కమ్యూనిటీ. ఇంగ్లీష్లో చెప్పేం కాదు, వాళ్ళు 100 పైన ఉన్నారు మనోళ్ళు, ఫుల్ చిల్ ఉన్నారు, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి ఉన్నారు. అందుకనే 24/7 మా డిస్కార్డ్ లో క్లైమేట్ ఎప్పుడుకి మస్తు ఉంటుంది. అట్లా ఇట్లా డిస్కస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. హగ్గు కోసం కాదేమో కానీ బట్ ఫర్ డిస్కషన్, బట్ జస్ట్ ఫర్ హ్యాంగింగ్ అవుట్. ద క్లైమేట్ ఇస్ ద బెస్ట్. హైఫైస్ కి అయితే ఇంకా మంచిగా ఉంటుంది. దే మేక్ ద క్లైమేట్ బ్రోట్. యా, మనోళ్ళు పీపుల్, the people. Climate, global warming is because of people. Yeah, the Thigap professional listeners of Discord create the atmosphere. They create it. Adi, a vibe. They maintain it. Yes. वो ये करते అదే కాకుండా మేము స్టార్ట్ చేసాం పేట్రియాన్. ఎస్, లింక్ మేము ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో అండ్ లింక్ ఇన్ బయోలో పెడతాము.
మీకు కనుక మా కాంటెంట్ నచ్చింది, మేము ఇంకా మంచి మంచి కాంటెంట్ చేయాలి, ఇంకా ఎదగాలి, మిమ్మల్ని బాగా ఎంగేజ్ చేసే ఎంటర్టైనింగ్ కాంటెంట్ క్రియేట్ చేయాలి అంటే పేట్రియాన్కి వెళ్ళండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. Yes. Join the Patreon, be a member. You can be a free member, you can be a paid member. It's up to you. మీరు ట్రీ మెంబర్ అవ్వచ్చు, ప్లాంట్ మెంబర్ అవ్వచ్చు. Definitely. సో ఇంతటితో మన అవార్డ్ వినింగ్ సోషల్ సమాప్తం. అవార్డ్స్ చాలా చాలా అవార్డ్స్ మంచిగా ఉంటాయి అవార్డ్స్. సో బోగస్ ఫైనలీ వితౌట్ ఇమోషన్, అలాగే మనం ఎప్పుడూ చెప్పుకునేటట్టు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. థై గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి. క్లైమేట్ ఎక్కడ మంచుకుంటే అక్కడ పంచుకోండి. ఎస్, కానీ హగ్గింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్.